వ్యాస భగవానుడు మనకు ప్రసాదించినది, సుఖయోగిందులు పరీక్షిత్తునికి బోధించినది అయినటువంటి పరమహంస సంహిత శ్రీమద్ భాగవతంలో నిన్నటి రోజున నారదుల వారు ధర్మరాజుకు చెప్పినటువంటి ప్రహ్లాద చరిత్ర, నృసింహతత్వం, అటుపై ధర్మముల గురించి మనం చెప్పుకోవడం జరిగినది. పరమాత్మను చేరుకోవడానికి ఏ ఆశ్రమం వారు ఎలా ప్రవర్తించాలి, ఇందులో ఏ ఆశ్రమం వారు ఎలా ప్రవర్తించారని ప్రశ్న కాకుండా భగవంతుని చేరుకొనడానికి అనే ముందు వాక్యం చాలా ప్రధానం. భగవత్ప్రాప్తికి ఎలా ఉండాలి, అంతేగాని పాపం లేకుండా పుణ్యం ఉండేటట్టు ఎలా ఉండాలో అనే ధర్మం చెప్పలేదు ఇక్కడ. అది ప్రవృత్తి రూప ధర్మం అవుతుంది. కానీ భగవంతుని చేరుకోవాలనే తపనతో ఏ ఆశ్రమంలో వాడు ఎలా ఉండాలి, అంతేగాని ఒక సన్యాసి మాత్రమే పరమాత్మను చేరతాడని కాకుండా గృహస్థు, బ్రహ్మచారి, వానప్రస్థు కూడా వారి వారి ఆశ్రమాలకు తగ్గ ధర్మములు, అదేవిధంగా ఏ వర్ణం వారైనా వారికి శాస్త్రం విధించిన ధర్మాన్ని ఆచరిస్తూ సామాన్య ధర్మ, విశేష ధర్మాలు రెండు మనం చెప్పుకున్నాం. ఈ సామాన్య విశేష ధర్మాలతో భగవదర్పణ బుద్ధితో జీవిస్తూ మహాత్ముల సాంగత్యం, ఇంద్రియ నిగ్రహం, భగవచ్చరణాగతి, ఈ మూడే మానవుడు తరించడానికి ప్రధానమైనటువంటి మార్గములు అని చెప్పి చివరిగా ఒక్క కొసమెరుపు వాక్యాన్ని చెప్పుకొని అందులో ప్రవేశిస్తున్నాం. గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి తపస్వినో గ్రామసేవ భిక్షోరింద్రియలోలత ఆశ్రమాపసదాహ్యేతే ఖలు ఆశ్రమ విడంబకా. బ్రహ్మచారి అయి వాడు బ్రహ్మచర్య నియమాలు పాటించకపోయినా, గృహస్థు అయి నిత్యనైమిత్తిక కర్మలు చెయ్యకపోయినా, వానప్రస్థు అయి లోక సుఖాల కోసం వెంపర్లాడినా, సన్యాసి అయి ఇంద్రియాలకు లొంగిపోయినా వాళ్ళు కేవలం ఆశ్రమం పేరు వాడుకుంటున్నవారే కానీ ఆశ్రమంలో ఉన్నవారు కారు. ఇది స్పష్టంగా చెప్తూ తరించాలనుకున్నవాడు అటువంటి వారి సాంగత్యాన్ని విడిచిపెట్టాలి అని గట్టిగా చెప్తున్నారు ఇక్కడ. కనుక విడంబనాశ్రమం వేరు, పై కనబడేటట్టు ఉండడం కాదు. గృహస్థాశ్రమం నిజంగా గృహస్థులుగా ఉంటున్నామా, సన్యాసాశ్రమం సన్యాసిగా ఉంటున్నామా, దేవమాయా విభూణుస్తాన్ తాను ఉపేక్షత అనుకంపయ, ఒక విధంగా వాళ్ళ మీద జాలిపడు, వాళ్ళని ఉపేక్షించు, వాళ్ళ సాంగత్యం మాత్రం పొందకు అని చక్కగా బోధించి గృహస్థ ధర్మాలైన తర్వాత వరుస ఒక్కొక్క మన్వంతరం తావన్మాత్రంగా ప్రస్తావన చేస్తూ వెళుతూ ఉన్నాడు. ఆ మన్వంతరాల వరుసలో 4వ మన్వంతరమైన తామస మన్వంతరంలో నారాయణుడు గజేంద్రుని మొసలిబారు నుంచి రక్షించాడు అని ప్రాస్తావికంగా చెప్తే వెంటనే పరీక్షణ్ మహారాజు దాన్ని విస్తారంగా తెలుసుకోవాలి అంటున్నాడు. దీన్ని బట్టి భాగవతం పద్ధతి ఎలా ఉన్నదంటే వివిధ మన్వంతరాల్లో జరుగుతున్న గాథల్ని తెలియజేస్తూ ఎక్కడైతే విష్ణుపారమ్యం, భక్తి, జ్ఞానము, ధర్మము ప్రగాఢంగా చెప్పవలసిన చోటు వస్తుందో అక్కడ విస్తారంగా చెప్తూ ఉంటాడు. ఇది పురాణాల పద్ధతి. అలా ఇప్పుడు ఒక అత్యద్భుతమైన వృత్తాంతం మనం చెప్పుకోబోతున్నాం. గజేంద్ర మోక్షణం ఈ ఘట్టం పేరు. ఈ ఘట్టం చాలామందికి తెలిసినదే, చాలా తెలుసుకోవలసింది ఉంది కూడా ఇక్కడ. ఈ ఘట్టానికి భాగవతంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. పైగా పంచరత్న గీతలు అని 5 గీతలను చెప్తుంది శాస్త్రం. అందులో ఒకటిది, మిగిలిన 4 భాగవతంలో లేవు, అది కూడా తెలుసుకోవాల్సింది. పంచరత్న గీతలు, ఒకటి భగవద్గీత, రెండవది విష్ణు సహస్రం, మూడవది మహాభారత శాంతి పర్వంలో భీష్ములు వారు చేసిన భీష్మస్తవరాజం. అది కూడా కేవలం స్తోత్రం కాదు, అదొక శాస్త్రం. ఈ మూడింటికి బ్రహ్మ విద్యా స్థానం ఇవ్వబడింది. అది చెప్పడం అంటే భగవద్గీత బ్రహ్మ విద్య, విష్ణు సహస్రం కూడా బ్రహ్మ విద్యే, అది తెలుసుకోవాల్సినది. మాకు అలా అనిపించలేదు ఏంటంటే చదువుతున్నాం కానీ ఆలోచించలేదు, అందుకు అనిపించలేదు. ఆలోచిస్తే అది విష్ణు సహస్రం, విష్ణు విద్య. అందుకు అది కూడా పంచరత్న గీతాల్లో 2వ రత్నం భగవద్గీత, విష్ణు సహస్రం. దాని తర్వాత శాంతి పర్వం, శాంతి పర్వంలో వచ్చే భీష్మస్తవరాజం, భీష్ముడు చేసిన స్తోత్రం 3వది. ఇది చాలా ఉత్కృష్టమైనది. ఇది కూడా విష్ణుతత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఆ తర్వాత అనుస్మృతి, అనుస్మృతి చాలా చిన్నది భాగం కానీ చాలా లోతైనది. అది కేవలం మోక్షార్థి మాత్రమే పఠించాలి అని చెప్పారు, అంత గట్టిదండి. అంటే సన్యాసికి ప్రణవోపాసన ఎలాంటిదో ముముక్షువులకి అదంత ప్రధానం. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే, నాకు నువ్వు కావాలి గనక ఏ ప్రారంధములైన మిగిలి ఉంటే నాకు ఈ జన్మలో ఇచ్చే అన్నాడు. అలా అడగగలగాలంటే అంత చాలా దమ్ము ఉండాలి. అది కేవలం మోక్షంపై స్పష్టమైన అవగాహన కలిగిన ముముక్షువుకి మాత్రమే. కనుక అనుస్మృతి చాలా చిన్న రూపంలో కనిపిస్తున్న గొప్ప విద్యగా చెప్పబడుతూ ఉంటుంది. ఇవి 4 అయ్యాయి. ఈ 4 భారతంలోవే. 5వది గజేంద్ర మోక్షణం, అది భాగవతంలోది. అంటే భారతం నుంచి 4 తీసుకుని భాగవతం నుంచి ఒక్కడే తీసుకున్నారు అంటే వాటితో సమానంగా నిలబడగలిగినటువంటి గొప్ప రచన గజేంద్ర మోక్షణం అవుతుంది ఇక్కడ.
ఎందుకు అంత ప్రాధాన్యం వచ్చింది అనేది కొంచెం ఓపికగా వింటే మనకే అర్థమవుతుంది. ఇక్కడ గజేంద్ర మోక్షం అనగానే ఉత్సాహం మాత్రం చాలామందికి కలగడం సహజం. ఎందుకంటే ఆ ఏనుగు మొసలి చేత బంధింపబడ్డం, ఆర్తితో ఎలుగెత్తడం, నారాయణుడు అనుగ్రహించి మొసలి బారి నుంచి విడిపించడం చాలా హృద్యమైనటువంటి ఘట్టం. ఇందులో పైన ముందు మనం పరిశీలించగానే ఆర్తత్రాణ పరాయణుడు నారాయణుడు అని కనబడుతుంది. ప్రాథమికంగా ఇది చాలు, ఆర్తిలో ఉన్నవాడిని భగవంతుడు రక్షిస్తాడు. అందుకు ప్రతివాడు ఒకటి తెలుసుకుంటే చాలు, కష్టంలో ఉంటే భగవంతుని పట్టుకోవాలని. కానీ అది మాత్రమే పరమార్థం కాదయ్యా. అసలు పరమార్థం ఆయన్ని పొందడం, ముక్తిని పొందడం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కనుక హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే భగవంతుడిని నమ్ముకొనుము, ఇక్కడ నీకు అన్నయూ లభించును, స్వస్థత చేకూరును ఇలా చెప్తూ ఊరుకోదు హిందూ ధర్మం. ఇక్కడ బతుకు బాగుండాలి. ఎందుకంటే భగవంతుడు మనకు ఆరోగ్యం, దరిద్రం లేని పరిస్థితి, అలాగే లోకంలో శత్రుబాధ లేకుండా ఉండడం, మంచి పేరు కలిగి ఉండడం, ఇవి చాలండి జీవితానికి. ఇవి లేకపోతే మాత్రం జీవితం దుర్భరం. ప్రతివాడిగా తెలుసుకోవాలి. ఇక్కడ దారిద్ర్యము, అనారోగ్యము, అపకీర్తి, శత్రుబాధ, ఈ 4 పరమ దుర్భరం చేసేస్తే జీవితాన్ని. కనుక ఈ 4 బాధలు లేకుండా చెయ్యను కోరుకోవడం ధార్మికమైన వాంఛ కనుక దోషం లేదు. అది ఈశ్వరానుగ్రహం లేనిది రాదు. ఇదివరకటి పుణ్య విశేషాలున్నా ఈశ్వరానుగ్రహం ఉండాలి. కనుక ఈ 4 కావాల్సిందే. అందుకు అటువంటి బాధతో భగవంతుణ్ణి, ఈ 4 ఆర్తులతో బాధపడుతున్నటువంటి వాడు అడిగితే భగవానుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలాగ అనుగ్రహిస్తాడంటే బాగుపడే యోగం ఉంటేనో అడుగుతావు, అది కూడా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి దుస్థితులు ఉన్న వాళ్ళు ఎందరో భగవంతుడు వైపే తిరగట్లేదు. వీడితో భగవంతుడి వైపు తిప్పితే తప్పకుండా అనుగ్రహిస్తాడు. నీ ప్రారంధం వాటి నుంచి బయటపడేటంత తేలిక కాకపోతే కనీసం తట్టుకునే శక్తినిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, తరింపజేస్తాడు. అంతేగాని ఆయనకు మొక్కిన మొక్కు వ్యర్థము కాదు, వేడిన ప్రార్థన వృధా పోదు. అందుకు భగవంతుడిని ఆశ్రయించిన వాడు ఎప్పుడూ కూడా వ్యర్థము కాదు, అది తెలుసుకోవాల్సినది. అందుకు ఇక్కడ భగవంతుడిని ఆశ్రయించి బాగుపడ్డాడు గజేంద్రుడు అనబడేటువంటి ఒక ఏనుగు. అది మనకు ధైర్యాన్ని ఇస్తున్నది. ఆర్తత్రాణ పరాయణ స భగవాన్ నారాయణో మే గతి అని అత్యద్భుతమైన శ్లోకాలను అప్పయ్య దీక్షితుల వారు రచించారు. రచించి నారాయణుని యొక్క అనుగ్రహ వైఖరిని చాలా అద్భుతంగా చెప్పారు. అందులో ప్రధానంగా అభయప్రధానమైనటువంటి ఈ ఘట్టాన్ని పేర్కొంటారు ఎక్కువ మంది. నారాయణుడు అనుగ్రహించిన వైఖరులు ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్కటి. అందుకే భక్తులైన వారు భగవంతుడి ముందు ఈ ఘట్టాలను చూపించి నన్ను అనుగ్రహించవయ్యా అని అంటారు. కానీ ఘట్టాల్లో వాళ్ళు ఆశ్రయించినట్లు మేము ఆశ్రయించామా అని ప్రశ్న రాదు. కొందరు అంటూ ఉంటారు, శబరిని అనుగ్రహించినట్టు నన్ను అనుగ్రహించు, లేకపోతే గజేంద్రుడిని అనుగ్రహించినట్టు అనుగ్రహించు. అంటే శబరి లాంటి భక్తి ఏది, గజేంద్రుడి లాంటి శరణాగతి ఏది? అంటే కావాలని అడగడానికి సిద్ధమే కానీ అర్హత ఉందా లేదో చూసుకోవట్లేదు. అందుకే ఆశ అందరికీ ఉంటుంది, అర్హత కొందరికీ ఉంటుంది. ఏం చేస్తాం? కానీ అర్హత సంపాదించుకునే ప్రయత్నం చేయడం కోసమే ఈ వృత్తాంతాలు మనం వినడం. కనుక భగవంతుడు ఆర్తిలో ఉన్నవాడిని కాపాడతాడనే రమ్యమైన సన్నివేశం, ఒక అద్భుతమైన ఆకర్షణ సామాన్య జనుల్లో కూడా తెచ్చింది, అందులో సందేహం లేదు. కానీ కొంచెం నిదానంగా ఆలోచిస్తే ఈ ఘట్టంలో 2 అద్భుతాలు ఉన్నాయి. ఒకటి సన్నివేశం, రెండవది స్తోత్రం. రెండిటి చేత ఇది అద్భుతమైనటువంటి ఘట్టమైంది. సన్నివేశం చాలా గొప్పది. ఒక ఏనుగేమిటి, దాన్ని మొసలు పట్టుకోవడం ఏంటి, దాన్ని భగవంతుడిని ఆశ్రయించాలని బుద్ధి పుట్టడం ఏంటి, ఆయన ప్రత్యక్షమై వచ్చి అనుగ్రహించి దర్శనమిచ్చి స్పర్శ చేసి అనుగ్రహించడం ఏంటి, సామాన్యమైన విషయం ఇది. కనుక ఘట్టం అంత గొప్పది. అందులో సంకేతాలు చూస్తూ ఉంటే విశేషమైన భావాలు అన్వయింపబడుతూ ఉంటాయి. రెండవది చేసిన స్తోత్రం. ఈ స్తోత్రం వల్ల ఈ ఘట్టం చాలా రమణీయమైపోయింది. ఆ స్తోత్రం వల్లనే దీనికి బ్రహ్మ విద్యా స్థానం లభించింది. బ్రహ్మం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పినటువంటిది ఆ స్తోత్రం. పరమాత్మ అంటే ఎవడు అనే దానికి స్పష్టమైన నిర్వచనం ఆ స్తోత్రాన్నంతటిని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఈ రెండిటి చేత అది గొప్పదైంది. అయితే అది సర్వశాస్త్ర సారంగా ఉన్న స్తోత్రం కనుక ఎవరు పారాయణ చేసినా దానికి దివ్యమైన ఫలితం లభిస్తూ ఉన్నది. ఆశ్చర్యకరమైన అంశం ఇది. ఇన్నిటి చేత గొప్పదైనటువంటి గజేంద్ర మోక్షణ ఘట్టం భాగవత సారవస్తువుగా స్వీకరింపబడి పంచరత్న గీతల్లో గీతతో సమానమైనటువంటి స్థానాన్ని పొందింది. అది దీని యొక్క గొప్పతనం. అలాంటి ఘట్టాన్ని మనం భగవద్ అనుగ్రహం చేత ఈరోజు వింటూ తరించబోతూ ఉన్నాం. ఆసీద్ గిరివరో రాజన్ త్రికూట ఇది విస్తృత క్షీరోదేనావృత శ్రీమన్ యోజనాయుత ముచ్ఛ్రిత. అది క్షీరసాగరంలో త్రికూట పర్వతం ఉన్నది అన్నాడు ఇక్కడ. అంటే ఈ కథ భూమి యందు జరిగింది అనడానికి లేదు. అది క్షీరసాగర మధ్యలో ఉన్నటువంటి త్రికూటం అనే పర్వత ప్రాంతంలో జరిగినది అంతే. ఆ క్షీరసాగరం ఏంటా, పర్వతం ఏంటా రీసెర్చ్లు వద్దులేండి, జరిగింది తెలిస్తే చాలు. ఇక్కడ
ఒక అలౌకికమైన ఘట్టం అని మాత్రం తెలుసుకుంటే అందులో ఉన్నటువంటి కొన్ని ఆశ్చర్యాలకి మనం మరీ అబ్బురు పడిపోం. అయితే కొంతమంది మన భారతదేశంలోనే ఇక్కడే గజేంద్ర మోక్ష ఘట్టం జరిగింది అని చెప్తూ ఉంటారు. నేపాల్ మొదలైన ప్రాంతాల్లో సంతోషం. అలా అనుకున్నా ఇక్కడే జరిగింది అన్నప్పుడు వాళ్ళు మనస్సులో భావన చేస్తున్నారు కనుక సంతోషం. కానీ ఎక్కడ జరిగిందనే పరిశోధన పక్కన పెట్టి ఇప్పటికీ గజేంద్రుడు బాధ మాత్రం జరుగుతోంది, కానీ మోక్షం ఎవడికో కొద్ది మందికి జరుగుతోందన్న విషయం ఇది తెలిసాక మనకి అర్థమవుతుంది. ఆ దివ్యమైనటువంటి పర్వతంపై అనేక రకాలైనటువంటి లోయలున్నాయి. ప్రధానంగా 3 శిఖరములున్నాయి. ఆ 3 శిఖరములు కూడాను రౌప్యాయస హిరణ్మయై, అది వెండి, ఇనుము, బంగారాలతో కూడిన 3 శిఖరాలు. ఇది ఆలోచిస్తే ఇది సంకేతవాదం అని ఆలోచిస్తే సింబాలిజం అని అయితే అది కూడా గ్రహించవచ్చు. అయితే కథ జరగలేదని చెప్పడానికి లేదు, సంకేతంగా గ్రహిస్తే అది మన కథ. అందుకే ఒక్కొక్క ఘట్టాన్ని ఎలా పరిశీలించాలి అంటే జ్ఞానభక్తుడైనటువంటి సహజ భక్తుడైన ప్రహ్లాదుని చరిత్ర గ్రహించాం. అది సహజ భక్తి. సహజ భక్తికి భగవానుడు చూపించిన వాత్సల్యం అది అక్కడ తెలుసుకున్నాం. అదేవిధంగా ఇందులో చెప్పబడుతున్నది ఏంటంటే జీవుని వేదన. ప్రధానంగా గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని ఒక్క పేరుతో చెప్పాలంటే జీవుని వేదన అన్నారు. ఇక్కడ జీవుడి యొక్క వేదన అది ఇందులో చెప్పబడుతూ ఉంటుంది. అది ఒక రమ్యమైనటువంటి సన్నివేశం. అందుకే జీవుని వేదనని ఎప్పుడో తెలుసుకున్నామో శిఖరాలు చాలామందికి అర్థమైపోతాయి. వెండి, ఇనుము, బంగారము అనగానే 3 శిఖరాలతో కూడిన పర్వతం, అదే సంసారం. ఆ 3 త్రిగుణాలకి సంకేతం. అక్కడ ఒక సంకేతం మనకు దొరికిపోయింది. ఆ సంకేతవాదం మనం కష్టపడక్కర్లేకుండానే ఏదో బట్టతలకి మోకాలకి ముడిపెట్టే ప్రయత్నం లాంటి తాత్విక సమన్వయం అక్కర్లేదు. స్పష్టంగానే సూచిస్తూ ఉన్నాడు వ్యాస భగవానుడు. అలాంటి రమ్యమైనటువంటి ఆ త్రికూట పర్వతంలో అనేక రకాల లోయలున్నాయి, అనేక రకాల శిఖరాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి పర్వతం అది. అందులో వరుణుడు అధీనంలో ఉన్నటువంటి ఉద్యానవనం ఉంది. దాని పేరు ఋతుమత్ అని పేరు. ఆ ఉద్యానవనంలో అనేక రకాలైనటువంటి అద్భుతమైన వృక్షములు ఉన్నాయి. ఉద్యానవనం అంటే గార్డెన్ అనడానికే కాకుండా అది మహా అరణ్యమే. కానీ అది వరుణుడి యొక్క అధీనంలో చక్కగా పోషింపబడుతూ ఉన్నటువంటి ఒక వనం. ఆ వనానికి ఋతుమత్ అని పేరు. అందులో దేవతా స్త్రీలు కూడా విహరిస్తూ ఉంటారు. ఈ 3 పర్వతాలపై దేవతలు, సిద్ధులు మొదలైన వారు సంచరిస్తుంటారు. అంత పవిత్రమైన పర్వత శ్రేణి. అక్కడ అనేక రకాల వృక్షాలున్నాయి అని చెప్తూ మందారై పారిజాతైశ్చ పాటలాశోక చంపకై చూతై ప్రియాళై పనసైరామ్రై ఆమ్రాతకైరపి క్రముకైర్నాళికేరైశ్చ ఖర్జూరైర్బీజపూరకై మధుకై సాల తాళైశ్చ తమాళై రసనార్జునై అరిష్టోదుంబరప్లక్షైర్వటై కింసుకచందనై పిచుముందై కోవిదారై సరళై సురదారుభి ద్రాక్షేక్షురంభాజంబూభి బదర్యక్షాభయామలై బిల్వై కపత్తై జంబీరై వృతో భల్లాతకాదిభి. ఇంకా చాలా ఉన్నాయండి. వరుసగా వృక్షాల పేర్లు ఇందులో చెప్పారు. ఎందుకంటే ఊరికిన వన్నాను అనుకుంటాం, కానీ ఇది శ్రవణం చేయడం వల్ల ఒక ఫలితం ఉందిట, చివరికి తెలుస్తుంది అది. అంతేకాదు నానావృక్ష మహోద్యానవన వర్ణన మణిద్వీపంలో కూడా కనబడుతుంది. వృక్షవర్ణనలు భాగవతంలో, భారతంలో, రామాయణంలో కూడా కనబడతాయి అనేక చోట్ల. ఇక్కడ అంటే వృక్షములు దేవతాస్వరూపములు. వాటి వైశిష్ట్యం కూడా సాధకుడికి అవసరమే. ఇది కేవలం ప్రకృతి వర్ణన అని సాహితీవేత్తలు నిర్వచిస్తారేమో, కానీ ఇది ఉపాసనలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా భావించాలి. లేకపోతే నారాయణుడు చివరికి ధ్యానించవలసిన వస్తువుల్లో ఈ వనాన్ని చెప్తాడు. ఆ ధ్యానంలో నిలబడ్డానికి ఇవి చెప్పుకున్నాం. అంతేకాదు ఆ వృక్షముల పేర్లు చాలా విశేషం. అది మరియును మాతులుంగ లవంగలుంగ చూతకేతకి భల్లాత కామ్రాతక సరళ పనసబదరి వకుళవంజుల వటకుటజ కుందకురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవి మధుకతాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళ బిల్వామలక క్రముక కదంబ కరవీర కదలి కపిత్త కాంచన కందరాల శిరీష శింశుపాశోక పలాస నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపిన్ వీరుణ్ణి వహాలంకృతంబును అన్నాడు. ఇందులో 54 రకాల వృక్షాలు ఉన్నాయండి. 54 రకాల వృక్షాలు. ఆ వృక్షాలు నిరంతర వసంత సమయం. అది దివ్యపర్వతం కనుక దాని నిరంతర వసంత సమయమే. అక్కడ ఎప్పుడూ కూడా చిగురింత, అదేవిధంగా కుసుమించుట, ఫలించుట, మొగ్గ తొడుగుట ఇవి ఎప్పుడూ ఉంటూ ఉంటాయి వృక్షములకు. నిత్య వాసంత లక్షణం కలిగినటువంటి అద్భుతమైన అరణ్యం అది. అలాంటి అరణ్యంలో అనేక రకాల జంతువులు ఉన్నాయి. అందులో ప్రధానంగా గజేంద్రుడు. ఈయన ఏనుగులు కాకుండా ఏనుగుల్లో ఇంద్రుడుగా ఉన్నాడు. ఇంద్రుడు అంటే ప్రభువు, శ్రేష్ఠుడు, 2 అర్థములు ఇక్కడ ఉన్నాయి. అందుకే భగవద్భక్తులు
గుంపులో గోవిందాలాగా ఉండకుండా గుంపులో గోవిందుళ్ళ ఉంటారండి ఇక్కడ. అది తెలుసుకోవాల్సింది. వాళ్ళలో కలిసిపోరు, వాళ్ళలో అధికంగానే ఉంటారు. సమానానాముత్తమ శ్లోకోస్తు వేదమాత చెప్తోంది. ఎక్కడున్నా అందులో గొప్పవాడిగా ఉండాలి అంతే. నువ్వు ఎందులో ఉంటే అందులో నెంబర్ వన్గా ఉండాలి. భగవద్భక్తులు ఎందులో ఉంటే అందులో అగ్రశ్రేణులు ఉండేటట్టు భగవంతుడు చూస్తాడు. గజమైతే ఏముంది, దేనిదేముంది, ఏ దేహంలో దూరితే ఆ దేహాభిమానం రావడం సహజమే గనక అది గొప్ప ఉపాధి. తత్రైకదా తద్గిరికాననాశ్రయ కరేణుభిర్వారణయూథపశ్చరన్ సకంటకాన్ కీచక వేణువెత్రవద్విశాలగుల్మం ప్రరుజన్ వనస్పతీన్. ఆ రమ్యమైనటువంటి గజేంద్రుడు తన అధీనంలో ఉన్న అనేకమైనటువంటి కరేణు అంటే ఆడ ఏనుగులు అలా కొలుచుకుంటూ సైనిక భావంతో ఉన్నటువంటి ఏనుగులతో విహరిస్తూ ఉన్నాడు. అలా విహరిస్తున్నవాడు ఒకసారి వనవిహారం చేస్తూ ఆ వనంలో ఉన్న అనేక రకాల వృక్షాలను పెకలించి విసురుతూ ఉత్సాహంగా అడవంతా కల్లోలపరిచారు. అలా వెళుతూ ఉండగా కొంతసేపటికి అలశారు. అలసిన తర్వాత అక్కడ ఒక అత్యద్భుతమైన సరస్సు కనబడింది. ఆ కాసారము చూసిన వెంటనే అందులోకి దిగుదామనే బుద్ధి అందరికీ పుట్టింది. రాజుగారికి చెప్పారు, దిగుదామా అన్నారు. సరే దిగుదామని అందరూ కలిసి దిగారు కాసారంలోకి. ఆ కాసారంలో దిగిన వెంటనే దాహం తీర్చుకుంటే పర్వాలేదు, ఆటలు మొదలెట్టారు. అదెందుకండి, ఏది అంతవరకు వాడుకుంటే అంతవరకు ఏ బాధ లేదు, మించుంటే ఎన్ని ప్రమాదాలు తెలుసుకోండి. ఇదే విత్తం యావత్ ప్రయోజనం. ఎంత అవసరం అంతుంటే ఏది బాధించదు. అవసరం దాటిపోయి ఆడుకుందాం అనుకుంటే ప్రమాదాలు ఉంటాయి. మొత్తానికి అందరూ కలిసి హాయిగా ఆటలు మొదలెట్టారు. ఏనుగులు ఆడుకుంటే ఎలా ఉంటుందండి సరస్సుకి. పైగా సరస్సు బంగారు కమలాలతో ఉందిట. అసలు కమలాల జాడ మిగిలిందా లేదా అన్నంతగా ఆడుకున్నారు. ఆ సందట్లో ఆ కమలాలు కూడా ఏమయ్యాయో చల్లా చెదిరైపోయింది మొత్తం. ఈ ఘట్టం అవసరమే. కమలాలు కూడా కనిపించనంత చల్లా చెదురు చేశారు. అలా భయంకరమైనటువంటి ఆ కాసారంలో వాడు ఆడి ఆడి ఉన్న స్థితిలో ఒక మొసలి పట్టుకుంది. ఎంతమందిని వదిలి ఆయన్నే ఎందుకు పట్టుకుందంటే ఎవరిని పట్టుకున్నా అదే ప్రశ్న వస్తుంది. ఎంతమందిని వదిలి వాడినే పట్టుకుంది. దాన్నే ప్రారంధం అంటారు, మరొకటి కాదు. ఇక్కడ అదే యోగం. ఆ మొసలికి ఆ జీవుడికి ఉన్నటువంటి యోగం. పట్టుకున్న వెంటనే బాధపడుతూ దాన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ యుద్ధం చేశాడు చాలాసేపు ఇక్కడ. కానీ యుద్ధంలో ఆ యుద్ధం మూలం చాలా చక్కగా వర్ణించింది. పోతన గారు ఏం తీసిపోలేదు. పోతన గారు తపస్సు పండించుకున్నటువంటి విషయం భాగవతం అంతా ఉన్నా కొన్ని ఘట్టాల్లో మరింత అద్భుతం అన్నాం కదా, అలాంటి ఘట్టాల్లో ఇదొకటి. ఇద్దరూ అద్భుతంగా రాశారు. కర్రి దిగుచు మకరి సరసికి కరిదరికిని మకర దిగుచు కర కరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమన ఇట్ల తల కొతల భటుల దిరిపడన్ అన్నాడు. హాయిగా నోరార పోతన గారి పద్యాలు మీ పిల్లల చేతి చదివించండి, వాళ్ళ ఆయువు పెరుగుతుంది. ఇందులో సందేహం లేదు, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఒక సంస్కృత శ్లోకం, ఒక తెలుగు పద్యం నోరార చదవగలిగితే లోపల వాయువు ప్రాణశక్తి ఏ ఏ కేంద్రాలని తగలాలో ఆ కేంద్రాలని తగిలి స్పందించి నోటిలో దంతవ్య తాళవ్యం ఇత్యాది స్థానములన్నీ స్పందించి మనలో ప్రాణశక్తి వృద్ధి చెంది ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఒక్క తెలుగు పద్యం 10 ప్రాణాయామాలతో సమానం. ఇదే అతిశక్తి లేదండి. ఒక ఆయన విష్ణు శాస్త్రం మీద స్టడీ చేసి 100 రకాల ప్రాణాయామాలు విష్ణు శాస్త్రం చదివితే వస్తుందన్నారు. ఇది రీసెర్చ్, తెలుసుకోండి ఇక్కడ. అలాంటివన్నీ మానేసి ప్రాణాయామ యోగా చేస్తున్నానండి అంటే వాడికి దౌర్భాగ్య అనాలి, బరేం లాభం లేదు ఇక్కడ. వీటిల్లో ఇంత విశేషమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి పద్యాలు పిల్లలు చకచకా చదువుతుంటే ఎంత బాగుంటుంది. అంటే టింకిల్ టింకిల్ అంటూ వాడు పెదవులు కదుపుతూ బాధపడుతుంటే కంటే నోరారా ఈ పద్యం చదవగానే ఒకటి వాడు ఆయువు బాగుంటుంది, వినడానికి చెవులు బాగుంటే తర్వాత వాడు బ్రతుకు బాగుంటుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకు పోతన పద్యాలు ఒకటే, మన తెలుగు పద్యాలన్నీ గొప్పవే. ప్రస్తుతం పోతన గారిని పట్టుకున్నాం కనుక ఆయన గురించి చెప్పుకుంటున్నాం. పైగా మగ ఏనుగులు చాలా సహకరించేయటం మూలంలో చెప్తాడు. అవి ఏనుగులు లాగడానికి ప్రయత్నిస్తున్నాయి, ఆడ ఏనుగులు అయ్యో అయ్యో అని అరుస్తున్నాయి. మొత్తం మీద అందరూ ప్రయత్నించారు కానీ లాగలేకపోయారు. ఆఖరికి బలం దానికి పెరిగిపోయింది. జీవనంబు తనకు జీవనంబయ్యుంట నలవు చలము నంతకంతకెక్కి మకరమొప్పే దస్య మత్తేభ మల్లంబు బహుళ పక్ష సీత భానుపగిది. స్థానబలిమి కాని తన బలిమి కాదే అన్నట్లు స్థానబలం ఒకటి ఉంటుందండి. ఏం చేస్తాం, అక్కడ స్థానం ఎవరిది? జలం. దానికి జీవనంబు తనకు జీవనంబయ్యుంట. జీవన శబ్దానికి జలమునకు అర్థం. జలమే తానికి ప్రాణము ఆధారం అయ్యింది గనక నలవు చలము అంతకంతకెక్కే. ఆ బలము, ఆ తీవ్రత, పట్టుదల పెరుగుతున్నాయి. మకరమొప్పే, మొసలికి అలా బలం పెరిగింది. డస్సె మత్తేభ మల్లంబు, ఆ మదగజం బలం తగ్గింది. ఎలాగంటే కృష్ణపక్షంలో చంద్రుడిలాగా
అలా జరుగుతోంది ఇక్కడ. నికృష్యమానస్య జలే వసీదతో విపర్యయో భూత్ సకలం జలౌకసహ. ఇది పరిస్థితి. ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ మొసలి పట్టు నుంచి విడిపించుకోవాలని ప్రయత్నించి చేతకానితనంతో నిలబడిపోయినటువంటి గజేంద్రుణ్ణి చూపిస్తూ ఇది నీ స్థితి నాయనా అని మనకు చెప్తూ ఉన్నాడు వ్యాస భగవానుడు. ఇది మన స్థితే. ఊహ కల్లంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించు కొనంగలేక సందేహము పొందు దేహిక్రియా దీనదశన్ గజముండే భీకరగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాద కురాగ్రశల్యమై. అత్యద్భుతమైన పద్యం ఇచ్చాడు. ఈ సూచన అంతా కూడాను మనకి మూలంలోంచే వచ్చింది. ఇత్థం గజేంద్రస్య యదాప సంకటం ప్రాణస్య దేహీ వివశో యదృచ్ఛయా అపారయన్ ఆత్మవిమోక్షణే చిరం. టైటిల్ ఎస్టాబ్లిష్మెంట్ మొట్టమొదటి ఇచ్చారండి. ఆత్మవిమోక్షణే అక్కడ పెట్టాడు. మళ్ళీ చివరికి తగిలిస్తాడు. రెండింటి మధ్యలో ఉంటుంది గజేంద్ర మోక్షణం. ఆ టైటిల్ అర్థం చేసుకోవాలి. గజేంద్ర మోక్షణం, ఆత్మవిమోక్షణే చిరం. ముందు భక్తు భౌతిక అర్థం చెప్పుకోవాలంటే తనను విడిపించుకొనుటకై అని. తన అనే శబ్దానికి బదులుగా ఆత్మని వాడారు అంతే అని అనుకుంటే పర్వాలేదు. అక్కడితో తృప్తిపడిపోయి ఇంక పైన ఆలోచించమనుకునే జీవులుగా చాలు. కానీ సుఖయోగింద్రుడు చెప్తున్నాడంటే ఆ పైదాని గురించే అని అర్థం చేసుకోగలిగితే దీనికి మరొక అర్థం ఉంటుంది. అది చివరికి తేలుతుంది ఇక్కడ. దజ్జా విమాం బుద్ధిమథాప్యవత్యత. రమ్యమైన భావం. ఊహ కలంగి. తప్పదు జీవితంలో పైలాపచ్చీసుగా జరిగిపోతుంటుంది బతుకు. అన్నీ అనుకూలించేస్తూ ఉంటాయి. అందరూ భజంతులు చెప్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, అన్నీ మనవే అనిపిస్తాయి. ఇంకా మనల్ని మించిన వాళ్ళు ఏడనిపిస్తుంది. ఇది బాధాకరమైన అంశం. అలా వెళుతూ ఉంటే ఎప్పుడో ఒక్కసారి మోకాలు చిప్ప పగులుతుంది. తప్పదది. అప్పుడు నువ్వు అనుకున్న ఊహలన్నీ స్కాటర్, చల్లా చెదిరిపోతే. ఊహ కలంగి జీవన పటోలమునంబడిపోరుచున్. బ్రతుకు సమరం కంటే గొప్ప సమరం లేదండి. బ్రతుకు నిత్య యుద్ధం, నిత్య సమరం. అందుకే వేదాంత విద్య యుద్ధంలో చెప్పడంలో పరమార్థం ఏంటంటే బ్రతుకే నిత్య యుద్ధం, మరొకటి కాదు. జీవన పుటోలమునంబడి పోరుచున్. పట్టిన మోహం మొసలి. అక్కడ మోహం మొసలి, జీవుడు గజేంద్రుడు. సంసారమే కాసారము అన్నాడు. ఇంతే మొత్తం సంకేతార్థం అంతా ఎక్కడ ఉందండి. అది పోల్చుకోమని చెప్తున్నాడు. ఇక మొసలు పట్టు నయం, అది దంతాలతో పట్టిందని తెలుస్తుంది. కానీ మోహం పట్టు ఎలా ఉంటుందంటే మహామోహ లతా నిబద్ధ పదము. లతా నిబద్ధం. ఒక తీగ చుట్టూ ఉంటుందే, తెంపుకోవడం మహా కష్టం. ఎక్కడ మొదలైంది ఎక్కడ దాకా అందుతోంది తెలియదు. అలా చుట్టూ ఉంటుంది తీగ. చెట్టుకు చుట్టిన తీగని తీయడం మహా కష్టం. ఎలాగో మోహం మనల్ని చుడుతుంది. దాని అంతూ పొంతూ తెలియనంత చుడుతుంది ఇక్కడ. అంతేకాదు, నీటిలో మొసలికి బలం ఎక్కువ, సంసారంలో మోహానికి బలం ఎక్కువ. అది స్థాన బలం. నువ్వు ఎంత గొప్పవాడివైనా ఒకసారి సంసారంలో పడ్డావా అక్కడ నీ బలం చెల్లదు, అది దాని బలం. సంసారంలో ఎందుకు పడతావు? ఏదో దాహం తీర్చుకోవాలను, ఏ అవసరం కోసమో నిత్య జీవన విధానం కోసం పడితే పర్వాలేదు. ఆ సంసార కాసారంలో పడి ఆశకి మించిపోయినటువంటి తాపత్రయాలు ఆటలు పడితే మోహం బిగుసుకుంటుంది. ఎంత గొప్ప సంకేతం చెప్పాడు. అయితే ఇప్పుడు మోహం పట్టిన గజేంద్రులు అందరూను, కానీ విష్ణువుని వేడిన గజేంద్రుడు కోటుకొక్కడే ఉంటాడు, తెలుసుకోండి ఇక్కడ. అందుకు వాడిది చరిత్ర, మిగిలిన గజేంద్రుల చరిత్ర ఏమీ లేవలేదు ఇక్కడ. కుయ్యోమర్రో నిడిచి చిట్ట చివరికి అందులోనే పడిపోయే గజేంద్రుడు చాలామంది. కానీ పరమాత్మని శరణు వేడి మోహం నుంచి బయటపడేటటువంటి గజేంద్రుడు ఎవడో ఒక్కడు. వాడిది ఒక చరిత్ర అవుతుంది. ఆ చరిత్ర అని చెప్పుకోబోతున్నాం ఇక్కడ. సంకేతం అర్థం చేసుకోమని అక్కడే ఇచ్చేశాడు. ఊహ కలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్. ఆ తాడు ఎంత గట్టిగా చుడుతుందో సమాసం అంత గట్టిగా పడిందండి. మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించు కొనంగలేక సందేహము పొందు దేహక్రియా. దేహి అంటే జీవుడు. ఆ సందేహానికి ఎలా విడిచిపెట్టుకుంటాను, ఎలా విడిచి పైకొస్తాను అని సందేహానికి వెళ్ళేటటువంటి జీవుడి వలె దీనదశన్ గజముండే భీకరగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాద కురాగ్రశల్యమై. ఆ పట్టుకున్న మొసలు గట్టిది. ఆ పళ్ళ యొక్క పదునికి ఆ కాళ్ళు చీరుకుపోయాయండి, అంత తీవ్రంగా ఉంది. అది చాలా పోరాడింది. పై ఇది కూడా విదిలించుకునే ప్రయత్నంతో మరింత దెబ్బతింది. చూసింది నెమ్మదిగా. ఏం జరిగిందో తెలుసా? సహకరించాలని ప్రయత్నించిన వాళ్ళందరూ నెమ్మదిగా ఒడ్డుకెళ్ళి చూస్తూ కూర్చున్నారు. ఇది నీ బ్రతుకు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు వాడికి అర్థమైంది, తన వారు అనుకున్న బలగం
దేనికి పనికి రాలేదని తెలిసింది. తనది అనుకున్న బలము దేనికి పనికి రాదని తెలిసింది. ఇక్కడ ఎన్నాళ్ళు చెల్లుబాటు అయిన బలం ఇప్పుడు చెల్లుబాటు కాలేదు కనుక తనది అని విర్రవేగినది తనది కాకుండా పోయిన పరిస్థితి వచ్చినప్పుడు తనదంటూ ఏమీ లేదని తెలుసుకుని ఇంతకాలం తనదనుకున్న దానికి కారణమైనదేదో దాని మీదకి దృష్టి పట్టి తరించే ప్రయత్నం చేయాలయ్యా. ఇది మొత్తం జీవితమే. ఎంతవరకు నీతో ఉంటారంటే నీతో కలిసి విహరిస్తారు, పద దిగుదామని దింపుతారు. వాళ్ళు దింపితే దిగాడు, ఈయన కూడా అందరూ కలిసే దిగారు, వాళ్ళతో పాటు విహరిద్దామని దిగాడు. కానీ యాతన వచ్చేటప్పటికల్లా అందరూ తప్పుకునేవాళ్ళే. ఇది గుర్తుపెట్టుకో. కపిల గీతలో గృహవ్రతుడి కథే ఇక్కడ మనం చూపిస్తున్నది. ఇక్కడ నీ వాళ్ళని మురిసిపోయి వాళ్ళు ఉన్నారు కదా అని ధైర్యంతో దిగితే నీకొచ్చే ఆపదని వాళ్ళు ఏం చేయగలరయ్యా? కొంత మేరకు చూస్తారు, ఎంత మేరకు పాపం అని అందరూ చేరతారు, కానీ ఎంతవరకు ఉంటారు? ఇప్పుడు ఆ మొసలికి మూడు మారి ఆయన పాదం వదిలి మా పాదం పట్టుకుంటే ఈయన రక్షించడం బాధ అటుంచండి, ముందు మా బాధ మేము చూసుకోవాలి కదా, ఒడ్డుకెళ్ళారు. అంతా ఇంతే. చివరికి అందరూ నిన్ను చూస్తూ ఉంటారు, ఇదో అదో తేల్చాక ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళే తప్ప ఎవ్వడు ముందుకు రాడు. ఇది అర్థం చేసుకో. ప్రధానత ప్రతివాడు ఎవడికి వాడు ఒంటరే. ఇది బాగా తెలుసుకోవాలి. ఇది తెలియక ఏమనుకుంటాడంటే నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయండి, నా మీద అందరూ ఆధారపడి ఉన్నారండి, ఇప్పటి నుంచి భగవంతుడు ఎందుకండి అని. నువ్వు పాప అమాయకుడు అనుకుంటున్నావు. వాడు నీ మీద ఆధారపడలేదని భ్రాంతి మాత్రమే. నేను లేకపోతే ప్రపంచం ఏమైపోతుందో అని బాధపడేవాళ్ళు ఉన్నారు. ఏం కాదు, నువ్వు పుట్టకముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. కేవలం భ్రాంతి. అందుకే మీరు నేమను మతి భ్రమణంబున గట్టిగా చెప్పాడు. హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు, ఏం చేస్తాం, అలా ఉంటుందంతే. ఇప్పుడు అర్థమైంది ఇతగాడికి. తనది అనుకున్న బలగం, తనది అనుకున్న బలం రెండూ పోయాయి. అప్పుడు ఆలోచిస్తున్నాడు ఎలా దీని నుంచి బయటపడేది. అప్పుడైనా ఆలోచన వచ్చింది. అందుకే మహానుభావుడు అయ్యాడు ఆయన, మన చేత నమస్కారానికి యోగ్యుడయ్యాడు. ఇక్కడ వరకు అందరి కథ, ఇకపై ముముక్షువు కథ, ఆపై ముక్తుడి కథ. ఇది తెలుసుకోండి. ఇక్కడ మొదటి జీవుడి కథ, ముముక్షువు కథ, ముక్తుడి కథ, మూడు కథలు కలిపి గజేంద్ర మోక్షం. జీవుడంటే అదే బాధపడుతూ దాంతో పోతే జీవుడు, ఎలా తరిస్తాన్ని ఆలోచించి విచారణ చేసి బయట పడాలని తపన పడితే ముముక్షువు, బయట పడితే ముక్తుడు. మూడు అయ్యాడు మహానుభావుడు ఇక్కడ. కానీ జీవుడు ముముక్షువు అవుతున్నాడు, దాని నుంచి విడిపించుకోవాలని తపన. కొందరికి అసలు పట్టిందనే తెలియదు, దాంతోనే కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. అలాగే విడిపించుకోవాలని తపన పడుతున్నాడు. ఎంతమంది అండి మోహం నుంచి బయటపడాలని ప్రయత్నించేవాళ్ళు. అందుకే మోక్షం అంటే ఏమిటయ్యా అంటే మోహం క్షయిస్తే మోక్షం అన్నారు. ఎంత బాగుందో. మోహంలో మొదలక్షరం, క్షయంలో రెండు మొదలక్షరం తీసుకోండి, మోక్షం అంటే అది. అందుకని చచ్చేకు దొరికేది కాదు. ఇక్కడ మోహం పోతే ఇక్కడే మోక్షం. మోహం అంటే మన అనేకమాలు చెప్పుకుని అవిద్యకు మరో పేరు మోహం. నువ్వు కాని దాన్ని నువ్వనుకోవడం, నువ్వేదో తెలుసుకోలేకపోవడం, ఇంతే మోహం. ఎంత సింపుల్ అండి డెఫినేషన్ ఇవ్వడం. అది చెప్పడం చాలా సులభం. ఈ సత్యం వంటబట్టాలి, అప్పుడు అసత్యం నుంచి బయటపడి సత్యంలో నిలబడిపోవాలి. అదే మోక్షం, అదే మోహక్షయం. మొత్తం ఇంతే. అందుకే నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ అనే వరకు చెప్పాడు భగవద్గీత. నష్టో మోహ అనేవరకే భగవద్గీత. అయిన తర్వాత మరి గీత అక్కర్లేదు. మోహాన్ని క్షయింపజేసే వరకు భగవద్గీత కావలసినదే. ఇప్పుడు ఆ మహానుభావుడు ఆ మోహం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాడు, అంటే ముముక్షు అవుతున్నాడు. ముముక్షు అంటే మోక్షం పొందాలని తపన పడేవాడు. వాళ్ళు ముముక్షువులు అంటారు. ఎలాగో ఖాళీగా ఉన్న మోక్షాలు వస్తుందో చెప్పరా, గంటే టైం అండి, తర్వాత వెళ్ళిపోవాలి. ఇదే మా మనవరాలు పెళ్ళి ఉంది. ఇలాగ ఎవడైతే అనుకుంటాడో వాడు ముముక్షు అన్నారు. వాడికి ఇంకా మొసళ్ళతో ఆడుకోవడమే సరదా వాడికి, కానివ్వండి అంతే. కానీ ముముక్షు అంటే ఏంటో తెలిసింది కదా, అది తరించాలనే తీవ్రమైన తపన, ఉక్కిరి బిక్కిరిలాడిపోయేటట్టుగా ఉండాలి. పరమాత్మ చెప్పినట్టు నీటిలో మునిగినవాడు బయటపడాలని ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతాడో, సంసారంలో మునిగినవాడు పరమాత్మని చేరుకోవాలని ఉక్కిరి బిక్కిరి అయితేనే వాడు అర్హుడవుతాడు. ఇది అందుకని ఎప్పుడో తీరిక చూసుకుని ఉక్కిరి బిక్కిరి అవుదామంటే లాభం లేదు. ఇక్కడ సాధకుడికి ఎంత తీవ్రమైన మోక్షేచ్ఛ ఉండాలో, తీవ్రమైన మోక్షేచ్ఛకి తీవ్రత్వం అని పేరు పెట్టారు. అది ముముక్షు అన్నాడు. అతను తేలిక కాదులండి అని కూడా చెప్పేశారు మహానుభావులు. అందుకే దుర్లభం త్రయమైవేత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం. మొదట మనుష్యత్వం రావడం కష్టం, అది వచ్చేసింది. రెండవది రావడం ఇంకా కృష్ణేది ముముక్షత్వం. ఆ తర్వాత నిలబెట్టి తరింపజేయ మహాపురుషులు దొరకాలి. అది దొరికితే మరి నాలుగవది అక్కర్లేదు, అదే చూసుకుంటుంది. మహాపురుష సంశ్రయ అన్నాడు ఇక్కడ. ఎవరు? శంకర భగవత్పాలు వారు. ఇప్పుడు ఈ మహానుభావుడు ముముక్షు అయిపోయాడండి. పురాజన్మ సుకృతం అంతే, మరొకటేం కాదు.
ఏ రూపంబున దీని గెల్తు ఇక మీదే వేల్పు చింతింతు ఎవ్వారంజేరుదెరవ్వరడ్డమక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపంగల వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మృక్యద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. దీన్ని ఎలా గెలిచేది? నన్ను రక్షించేవాళ్ళు ఎవరు? సర్వసమర్థులైన వారు ఎవరూ లేరా? ఏ దిక్కు తోచని యొక్క నా ప్రార్థన్ని వినేవారెవరు? అంతేకాదు అలా ఉండేవాడిని అలా అయిపోయాను, ఇది ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎలా బతుకు ఎలా అయిపోయింది. నిన్న మొన్నటి వరకు పైలాపచ్చిసుగా తిరుగుతూ విజృంభిస్తూ అడవిలో ఎవడు కనబడితే వాడు కొంచెం భయపడేవారట. కొన్ని చోట్ల సింహాలు భయపడేవిటి, దీనికి సింహమే భయపడేది అంటే ఇంక దీని బ్రతుకు చూడండి ఎంత గొప్పగా ఉండేదో. అంత ఉన్నది కాస్త పడిపోయింది. నానానేకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలందు ఉండలేక ఈ నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో కదా ఈశ్వరా. ఏమి పద్యం ఇచ్చారండి మహానుభావుడు. నానానేకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సమ్మానింపన్. అడవిలో ఉన్నంతకాలం మగ ఏనుగులు ఆడేనుగులు అందరూ రాజాధిరాజా అని బరాబరులు చెప్తూ ఎల్లవేళలో కొరుచుకుంటూ ఉంటే హాయిగా ఉండేవాడిని. అక్కడ ఉండక ఇక్కడికి ఎందుకు రావాలి చెప్పు. అంతేకాదు నా చుట్టూ దశలక్ష కోటి కరణీనాథుడు. దశలక్ష కోటి మీ ఇష్టం ఎంత గుణించుకుంటారు. అన్ని ఆడ ఏనుగులు కొలుచుకుంటూ ఉంటే తిరుగుతున్నటువంటి నేను అనగా అనుకు ఆయన పట్టుకున్నాడు. ఇలాంటి పట్టుకోవడానికి కొందరు ఉంటుంటారు. అలాంటి పండితులు కూడా ఒక వర్గం, వాళ్ళు చాలా అవసరం మనకి. దశలక్ష కోటి ఏంటండి, పోతన గారు ఏదో రాశారు మరి, ఎగ్జాజరేషన్. కానీ అన్ని ఏనుగులేంటి, అసలు ఒక దేశ జనాభా కూడా అంత ఉండదు కదా అన్నాడు ఇక్కడ. అందుకే ముందే చెప్పాడు ఇది భూమి మీదుగా త్రికూట పర్వతం మీదే, నా నెంబర్లు వేరు లెక్కలు వేరు అలా అనుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పటికీ మనం ఇక్కడున్న ప్రతి జీవుడు దశలక్ష కోటి కరణీనాథుడే, ఇది తెలుసుకుంటే చాలు. ఇది సంకేతార్థం. ముందే ప్రతీకవాదం సంకేతార్థం చెప్తున్నాను. మనందరం 10 లక్ష కోట్ల ఆడ ఏనుగులతో ఉన్నవాళ్ళం అవునా కాదా చెప్పుకుందాం. ఆడ ఏనుగు అంటే ఆయన అంటి పెట్టుకున్నవి, ఆయనతో తిరుగుతున్నవి, ఆయనతో అనుభవం పొందుతున్నవి, వాటి ద్వారా ఆయన అనుభవం పొందుతున్నది, ఇదే కదా అర్థం. ఇప్పుడు దశ అనే పదానికి చూడండి, మనకి ఏది అనుభవించాలన్నా 10 ఉన్నాయి. ఏమిటవి? ఇంద్రియాలు. అంతఃకరణంతో తాదాత్మ్యం చెందిన జీవుడు, వాడే మనస్సు జీవుడు అనండి. వాడు 10 ఇంద్రియాలతో అన్నీ అనుభవిస్తున్నాడు. అంతే కదా, మీ సుఖం కానీ దుఃఖం కానీ 10 ఇంద్రియాలు సబ్జెక్టే, 11వది లేదు. తెలుసుకోండి ఇక్కడ. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 10 కదా. ఈ 10 సింపుల్ అనిపిస్తుంది కానీ ఈ 10తో మనం చేసిన పనులండి. కన్ను ఒక ఇంద్రియం అనుకుందాం. కన్నుతో ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం లెక్క కట్టి చెప్పగలరా డాటా? ఇకపై ఎన్ని చూడాలని తహతహలాడిపోతున్నాం. అంటే ఎన్నండి, ఎన్నంటే ఏం చెప్తారు? లెక్కలేనన్ని. లెక్క కట్టే దమ్మెవడికి లేదు. లెక్కలేనని ఒక మాట అంటారు. లెక్కలేనన్ని అనగానే మన పలుకుబడి ఒకటి ఉంది. నువ్వు 1,00,000 చెప్పు, 1,00,000 చెప్పు, నీ మాట నేను విన్నంటావు. 1,00,000 కోటి నెంబర్ కాదు, అనంతం అని అర్థం ఇక్కడ. కనుక దశలక్ష కోటి అంటే 10 ఇంద్రియాలతో చేసిన వృత్తులని వెంటబెట్టుకు తిరుగుతున్నటువంటి జీవుడే ఇన్ని ఆడ ఏనుగులతో తిరుగుతున్న గజేంద్రుడు. ఇప్పుడు నెంబర్ సరిగ్గా సరిపోయింది కదా, తక్కువ చెప్పాడు అనిపించిందా? సరిపోయింది. దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలందు. అద్భుతమైన మాట. నా యొక్క కుంభస్థలము యొక్క మదజలము నుంచి ఏర్పడినటువంటి భూమి సారంతో పుట్టిన చందనవనాలు. ఎంత గొప్పగా చెప్పాడు. చందనవనాలు పెరగడానికి మదించిన ఏనుగులు తిరుగుతుంటే మదించిన ఏనుగుల చెక్కిళ్ళ నుంచి స్రవించే మదజలం భూమి మీద పడి ఆ సారంతో చందన వృక్షాలు పెరుగుతాయట. అలాగే మద్దానాంబ పరిపుష్ట చందనలతాంతఛాయలందు. నా యొక్క మదజలం చేత పుట్టినటువంటి చందనవనాల నీడల్లో హాయిగా ఉంటే దాహమే ఉండేది కాదు. అక్కడ ఉండకుండా బయటికి ఎందుకు రావాలి? ఈ తిరుగుళ్ళు ఎందుకు తిరగాలి? ఎందుకు కలిసిపోవాలి? నీరాశ ఇటేల వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? మద్దానాంబ నీ యొక్క వృత్తుల చేతనే, నీ అంతర్ముఖమైనటువంటి ప్రవృత్తి చేతనే ఇది చెప్తున్నాడు ఇక్కడ. హాయిగా చందనవనంలో ఉండకుండా ఎందుకు వచ్చాను అంటే అంతర్ముఖ స్థితిలో ఉంటే ఏ దాహము లేదు. బహిర్ముఖుణ్ణయి ఎందుకు బయటకు వచ్చాను? బహిర్ముఖత్వం వస్తేనే సంసారం వస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. ఆ బహిర్ముఖత్వానికి రావడమే. వృత్తులను అంతర్ముఖీనం చేసుకుని నా ఆలోచనతో నేను అంతర్ముఖుడనయ్యి అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించక, ఏ తాపము లేని స్థితిని అనుభవించక,
ఆ వృత్తులతో బహిర్ముఖుడనై ఎందుకు బయటపడ్డాను? బయటపడడం వల్ల ఏమొచ్చింది? అలసట వచ్చింది. అలసట రావడం వల్ల ఏమొచ్చింది? సంసార సాగరంలో పడ్డాడు. ఇప్పుడు అర్థమైంది కదా. అందుకు అంతర్ముఖంగా ఆనందించకావడానికి కావలసిన సబ్జెక్ట్ ఉంది మనకి. కానీ ఆ ఆనందం వైపు ప్రయత్నించకుండా బహిర్ముఖమే ఆనందం అనుకుని తిరగడం వల్ల వస్తుందయ్యా సమస్య. ఒక్క శ్లోకంలో అంత గొప్ప సంకేతాన్ని చెప్పాడండి మనకి ఇక్కడ. అందుకు మద్దానాంబ పరిపుష్ట చందనలతాంతఛాయలందు ఉండలేక అంతర్ముఖుడిని హాయిగా ఉండకుండా బహిర్ముఖుడిని ఇక్కడ ఎందుకు వచ్చాను? చాలామంది నీలో నువ్వే ఆనందించు ఉంటుంది వేదాంతం. ఆనందం ఇక్కడుంది, బయట లేదు అని చెప్తుంది. చెప్తూ ఉన్న ఆ మాట ఏదో అంటారులేండి అని బయటపడతాం. అది వచ్చింది బాధ. బయటపడితే ఏమొచ్చింది? ఇదిగో ఇది మిగిలింది. బయట ఆనందాల కోసం దేవుళ్ళాడడం ఆయాసం మిగుల్చుతుందే తప్ప అసలైన ఆనందాన్ని ఇవ్వదు. ఆనందం అంతర్గతమే. ఆనందం స్వాత్మానందం మాత్రమే. మిగిలినవన్నీ ఆభాసానందాలు. అదొక్కటే సత్యానందం. ఆ మాట చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే బయట లోపల ఏమంటే ఆనందం, లోపలికి వెళ్ళిపోతే నిద్ర వస్తుంది కానీ ఆనందం రావట్లేదండి అంటున్నాడు. నిద్ర వదిలి లోపలికి వెళ్ళడానికి సాధన కావాలి. అది చాలా విశేషం. మొత్తానికి ఈ పద్యంలో అంత లోతైన భావం పెట్టాడు మహానుభావుడు, ద్రష్ట అయినటువంటి కవి మనకి. ఇప్పటి వరకు విచారణ చేశాడు, ఏ విధంగా చేయాలి అని ఆలోచించి అప్పుడు ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాపపరమంజాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ఇది ఇంతవరకు గజము యొక్క దీనస్థితి. ఇప్పుడు ఆయన స్తుతి చేయబోతున్నాడు. రెండిటికి మధ్యలో గుమ్మం లాంటి శ్లోకం అండి ఇది. అత్యద్భుతమైన శ్లోకం. ఆ సంధి స్థితిలో చెప్పాడు ఈ శ్లోకం. అంటే విచారణ నుంచి శరణాగతిలోకి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. ఏది నేను ఆశ్రయించవలసినది, ఏది సారం, ఏది నిస్సారం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఈ విచారంలో పడ్డాడు ఇక్కడ. ఇది అనిత్యమని తేలిపోయింది, నిత్యమైన దాన్ని పట్టుకోవాలి ఇక్కడ. ఆ పట్టుకునేటప్పుడు ఆ పట్టుకోవాలని బుద్ధి ఎలా పుట్టింది, పట్టుకునే పద్ధతి ఎలా తెలిసింది అనేది ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న. దానికి సమాధానం ఇందులో చూపిస్తున్నాడు. మొత్తానికి భగవత్ శరణాగతి ఎలా వేడాలి అనేది ఈ శ్లోకంలో కనబడుతుంది. ఏవం వ్యవసితో బుద్ధ్యా. వ్యవసితో బుద్ధ్యా అంటే నిశ్చయాత్మకమైన బుద్ధితో. సాధనకి పెద్ద లోపం ఏంటంటే వ్యవసాయాత్మక బుద్ధి లేకపోవడమే అన్నాడు పరమాత్మ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహి కురునందన. వ్యవసాయాత్మకమైన బుద్ధి ఒక్కటి అది పెట్టుకో అన్నాడు. ఎందుకంటే బహుశాఖ హ్యనాంతశ్చ అవివేకిన. అవివేకికి బుద్ధి అనేక రకాలుగా ఉంటుంది. ఒకటి చేస్తూ చేస్తూ అది పూర్ణం చేయకుండా దీనికంటే అది బెటర్ ఏమో అంటాడు. అది వెళ్తూ అటు ఇలా బహుశాఖా అనంతాశ్చ. బుద్ధి చల్లా చెదరై అటు ఇటు ఇటు అటు పోతూ ఉంటుంది. అలా అనేక రకాలుగా చెదరగొట్టుకోకుండా వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మకమైన ఒక్క బుద్ధిని పెట్టుకున్నాడు. వ్యవసాయాత్మిక, ఈ మాట చాలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తుంది. మళ్ళీ మనం మొదటికి వెళ్ళిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పదం పారిభాషిక పదం. ఇది శాస్త్ర భాష, సాధకుడికి కావలసిన భాష. ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత అంశాల్లో కొన్ని స్పష్టతలు వస్తాయి, మళ్ళీ వివరణ అక్కర్లేకుండా. కానీ వ్యవసాయాత్మక బుద్ధి అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి, ఇటు అటు చెక్కు చెదరనిది, సందేహాలకు ఆస్పదము కానిది అన్నాడు ఇక్కడ. ఇది చేస్తున్నగా నిజమేనంటారా? ఇంకేం బతుకు వారిదిగా చల్లదు. అదే అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ అన్నాడే, ఆ దోషములు లేని బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ బుద్ధి పేరు వ్యవసాయం, వ్యవసాయాత్మక బుద్ధి. అటువంటి బుద్ధితో ఏవం వ్యవసితో బుద్ధ్యా, అటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధితో సమాధాయ మనోహృది, మనస్సును హృదయమునందు సమాధానపరచి. సమాధానం అంటే సర్ది చెప్పుకోవడం కాదు, మనం అది ఆ మాట వాడేస్తున్నాం లోకంలో. సమాధానం అనేది ముక్తి సాధనల్లో అధికారముల్లో ఒక అర్హత. సమాధానం అనేది అంటే మనస్సుని కుదుటపరచుట అన్నాడు. ఎటు కుదుటపరచాలి? సమాధాయ మనోహృది, హృదయంలో మనస్సును పెట్టాలన్నాడు. మన హృదయం మనస్సు కూడా ఒకటి అనుకునే వాళ్ళమే. హృదయం మనస్సు పెట్టడం ఏంటండి, మరింత కన్ఫ్యూజను ఏం లేదు. హృదయం పరమాత్మ యొక్క స్థానం, దాని యందు నీ మనస్సు పెట్టుట. అది ఇక్కడ సమాధాయ మనోహృది. హృత్ అంటే రహస్యం, హృత్తయం హృదయం, రహస్య స్థానం. రహస్యం అంటే ఏకో దేవ సర్వభూతేషు గూఢ, రహస్యంగా అక్కడున్నాడు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే, అది హృదయం. ఆ హృదయమునందు మనస్సును పెట్టి వ్యవసాయాత్మకమైన బుద్ధిని పెట్టాడు ఇక్కడ. అంటే బుద్ధి మనస్సు అని 2 ఉన్నాయి. మనస్సు సంకల్ప వికల్పాల్లో చెదిరిపోకుండా, బుద్ధి సందేహాలతో కదిలిపోకుండా చేసి తనదైన అంతఃకరణ చైతన్యాన్ని హృదయాంతర్గతమైన పరమాత్మ యందు పెట్టాడు. ఇంత భావం పెట్టేం చేశాడు?
స్తోత్రం చేశాడు. కానీ తర్వాత వాక్యం స్తోత్రం చేశాడని చేయలేదు, చెప్పలేదు, జపించాడని చెప్పారు. జజాప జపించాడు అన్నారు. అంటే ఇప్పుడు మన స్తోత్రం అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమైంది మనకి, ఇది జపించట. ఒక్కటి మనందరికీ ఉన్నటువంటి సామాన్యమైన అవగాహనతో చూస్తే స్తోత్రాన్నప్పుడు జపించాడు అనరు, మంత్రాన్ని జపించాడంటారు. మంత్రం జపిస్తారు, స్తోత్రం పఠిస్తారు. కానీ ఇక్కడ చెయ్యబోయేది స్తోత్రం, కానీ జపించాడు ఎందుకు చెప్పాడు? ఇది ఆలోచించవలసినది. పైగా జపించాడు దేన్ని? జజాప పరమం జాప్యం. జపించవలసిన వాటిలో అత్యంత ఉత్కృష్టమైనది ఏదో దాన్ని జపించాడు. అంటే అల్టిమేట్ అయిన దాన్ని జపించాడండి. అంటే దీన్ని మించి జపించవలసిన సబ్జెక్ట్ మరొకట్లేదు, అలాంటి దాన్ని జపించాడు మహానుభావుడు. జజాప జజాప జపం అని దేన్ని అంటారు ఇప్పుడు తెలియాలి. అంటే ఇది మామూలు స్తోత్రం పఠించాడు అనలేదు. మొత్తానికి గజేంద్ర ఎక్కడి నుంచి అండి స్తోత్రం చేశాడు? గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ పుస్తకం లేదా గీతాప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు తెచ్చుకుని చెగ చదివాడండి గజేంద్రుడు. ఆయన చదవలే, ఆయన అలా తెచ్చుకుని చదవలే. ఆయన హృదయం యందు బుద్ధిని పెడితే ఆ హృదయంలో ఉన్న భగవానుడు బుద్ధికి స్ఫురింపజేసినది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆయన స్ఫురింపజేసి ధియోయోన ప్రచోదయాత్. పరమాత్మ స్ఫురింపజేస్తే వచ్చే జ్ఞానం పరమాత్మ జ్ఞానమే అవుతుంది, మరొకటి కాదు. ఇక్కడ శంఖం తగిలిస్తే వచ్చిందిగా కుర్రాడికి, హృదయానికి బుద్ధి తగిలిస్తూ వచ్చింది ఏనుగు గారికి. తెలుసుకోండి, ఇక్కడ హృదయాంతర్గతమైన పరమాత్మ ధియోయోన ప్రచోదయాత్గా అందించినటువంటి మహాప్రేరణాత్మకమైన స్తుతి కనుక బ్రహ్మజ్ఞానమే ఆయన బుద్ధి అందు భాషించింది. భాషించి స్తుతిస్తున్నాడు. స్తుతి కాదు, జపిస్తున్నాడు. మంత్రానికి అంటే జపానికి పఠనానికి తేడా ఏమిటంటే స్తోత్రానికి మంత్రానికి ఏ తేడావో అది కనిపిస్తుంది. స్తోత్రం అనే మంత్రం అంటావేంటయ్యా అంటే, మంత్రం అంటే శక్తిమంతమైన శబ్దము, ఇది ఒక నిర్వచనం. రెండవ నిర్వచనం మననాత్రాయితే ఇది మంత్ర, మననం చేయవలసింది. జపం అంటే కేవల వాచిక క్రియ కాకుండా మనస్సు వాక్కు కలిపి చేసే క్రియ పేరు జపం. స్తోత్రం నోరారు చదువుతారు, జపం నోరారు చేయకూడదు, మహాపాపం. మంత్రం మౌనంగా ఉపాంశముతోనే చేయాలి, బయటకు చేయకూడదు అంటారు. అలాగని ఇప్పుడు చెప్పింది బయటకు చదవకూడదని అర్థం కాదు. ఇక్కడ మంత్రాలకి నియమం చెప్తున్నాం ఇక్కడ. అప్పుడు ఉపాంశం ఎందుకు చెప్పారంటే వాక్కు యొక్క క్రియ తగ్గి ఎప్పుడైతే ఉంటుందో, వాక్కు క్రియ తగ్గితే మనక్రియ పెరుగుతుంది. అది బయటికి అనడం తగ్గించి లోపల అనుకోవడం మొదలెట్టాక మనస్సు అంటుతుంది దానికి. అప్పుడు వాక్క్రియ మనక్రియ రెండు కలిసి సాగుతాయి. అంటే కేవలం మనస్సుతో చేయడం మహా కష్టం. మనస్సుతో భగవంతుని పట్టుకోవడం అనేది కోటికొకడికి మాత్రం సాధ్యం కాదు. అదే వాక్కుతో కలిపారనుకోండి, పూర్తి వాక్కు అయితే బహిర్ముఖం అయిపోతాం. కానీ వాక్కుని మనస్సుతో కలిపగలిగితే నువ్వు బహిర్ముఖం నుంచి అంతర్ముఖమే పరమాత్మను పట్టుకోవడం సులభం. అందుకు జపం వచ్చింది. జపం యొక్క గొప్పతనం ఏంటంటే అటు వాచిక మానసిక ఉభయక్రియలు దానిలో కలిసిపోతాయి. అందుకే ఇక్కడ ఈయన వాక్కుతో ఎంత చేశాడో మనస్సుతో అంత చేశాడు. అలా మననం చేస్తే రక్షించే శక్తి దీనికి ఉంది కనుక ఇది మంత్రం. ఇది గొప్పదే కాదనం కానీ మరేదైనా చెప్పండి అంటే దీనికంటూ గొప్పది మరొకటి లేదుట. జజాప పరమంజాప్యం. అయ్యా, ఒక్క విషయం అర్థం చేసుకుని తిరిగి వ్యక్తపరచడానికే చాలా కష్టపడాలి. ఒక ఏనుగు ఒక జంతువు, ఎందుకంటే బుద్ధిజీవి కాదు జంతువు. మానవుడైతే బుద్ధిజీవి, వీడు చాలా టాలెంట్, చదివిందేమో గుర్తుపెట్టుకుంటాడు, మెమరీ ఇచ్చేస్తాడు, ఒకదానికి మరింత కల్పించగలడు, ఇంత శక్తులు ఉన్నాయి. దానికి అవేం లేవు కదా. అది ఎలాగయ్యా చేసిందంటే ప్రాగ్జన్మన్యను శిక్షితం. ఒకటే మాట చెప్పాడు, ప్రాగ్జన్మన్యను శిక్షితం, గత జన్మల నుంచి వచ్చినటువంటి శిక్షణ అన్నారు ఇక్కడ. అంటే గత జన్మల్లో చేసిన ఒక మహాయోగం ఏదో ఒక్క పొరపాటు వల్ల భ్రష్టమై తర్వాత జన్మల్లో ఒక్క కర్మశేషం చేత ఏనుగ్గా పుట్టింది. కానీ అప్పుడు చేసిన యోగం వ్యర్థం కాక ఆ యోగం మొసలి పట్టుతో బయటకు వచ్చింది. అంటే మొసలి పట్టు దేనికి పనికొచ్చిందంటే లోపల ఉన్న యోగం బయటపడడానికి పనికొచ్చింది. అంటే జీవుడు తరించే ఆ గడియ మొసలి పట్టు వల్ల వచ్చింది. లేకపోతే ఇది కూడా అడవుల్లో తిరుగుతూ ఆగి బతికేసేది, ఏం లాభం వచ్చి ఎవరికి తెచ్చేది. మొసలి పట్టుకోవడం వల్ల ఎవరూ పొందలేదు, పొందగలిగింది. కానీ మొసలి పట్టు ఎంత పనికొచ్చిందండి. అది మహాత్ములకి కష్టాలు అవకాశాలు అవుతాయి, సామాన్యుల కష్టాలు కింద పడేస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. వాడు వచ్చిన సమస్యను కూడా అవకాశంగా మార్చుకోగలడు. పైగా ఇతడికి విచారణకు అది హేతువయ్యింది. అంటే ఏ రూపంబున దీని గెలుతు విచారణ, ఇది పరిశీలించవలసింది. అలాగని మహానుభావుడు విష్ణువుని ఆశ్రయించింది నన్ను మొసలి నుంచి విడిపించు అని ఆశ్రయించలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ఈ వృత్తాంతం గొప్పదైంది. నన్ను మొసలి నుంచి విడిపించని ఎక్కడా అనలేదు ఈ మహానుభావుడు. మనం మాత్రం ఏమనుకుంటున్నామంటే మొసలి పట్టుతో ఏనుగ్గారు బాధపడుతూ విష్ణువుని పిలవగానే విష్ణువు వచ్చి మొసలి పట్టు నుంచి విడిపించాడు కనుక ఇది గజేంద్ర మోక్షం అని ఇదే అర్థం చేసుకున్నామంటే మనం అసలైనది అర్థం చేసుకోలేదని అర్థం. మొసలి నుంచి బయటపడాలనేది ఏనుగు కోరిక కాదు. అదే అయ్యుంటే గజేంద్ర మోక్షం ఇంత గొప్పది కాదు. మరేమిటి? కొంతమంది ఇదే
మొసల నుంచి బయటపడటమే గజేంద్రుడి యొక్క పరమార్థము అనుకొని గజేంద్రుడి ఆర్తభక్తి అని నిర్ణయం చేశారు. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆర్తితో మొదలై జిజ్ఞాసు భక్తిగా చిగురించి జ్ఞానభక్తిగా ఫలించిన భక్తి గజేంద్రుడి భక్తి. ఈ లోతు పరిశీలిద్దాం. ఎందుకంటే ఇక్కడ భగవంతుని శరణ వేడుతున్నాను అన్నప్పుడు ఈయన దృష్టి రెండిటి మీదే ఉంది. ఒకటి భగవంతుని మీద, రెండు తాను శరణ వేడుతున్నాననేటటువంటి ఒక నిశ్చయాత్మకమైన ప్రవృత్తి మీద. అంతేగాని మొసలి మీద లేదు. ఈ రెండిటి మీదే ఉంది దానికి. అది దేని నుంచి బయటపడాలో దాని గురించి ఆలోచించకూడదు, దేనిని పొందాలో దాని గురించి ఆలోచించవలసిన అవసరం చాలా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే దేని నుంచి బయటపడాలో ఆలోచించావనుకో ఎప్పుడో మళ్ళీ పడతావు. ఆలోచన దాని మీద వెళ్ళిందిగా. ఇది చాలా సంసారం నుంచి బయటపడాలనుకున్నవాడు సంసారం గురించి ఆలోచించకూడదు, ఆలోచించడం మళ్ళీ అక్కడ పడతాడు. అది తెలుసుకోవాల్సిన రహస్యం. కనుక దేని నుంచి బయటపడాలో దాన్ని ఆలోచించడం కాదు, దేన్ని పొందాలో దాని యందు ఆలోచించాలి. నీ లక్ష్యం పట్టు మీద గట్టిగా ఉండాలి. ఒకటి పట్టుకోవలసినది, రెండు పట్టు. ఈ రెండే మనకు కావాలి ఇక్కడ. అందుకే మొత్తం ఈ స్తోత్రం అంతా మీకు రెండే కనబడతాయి. పరిశీలించండి. ఇది పరిశీలించవలసిన వైఖరి. ఒకటి పరమాత్మ, ఆయన నేను పట్టుకుంటున్నాను. ఈ రెండే ఉంటే మరే ఉండవు. పరిశీలించండి, గమనించండి. పట్టుకుంటున్న నేను ఎలాంటి వాడిని, ఎటువంటి వాడిని పట్టుకుంటున్నాను అనేది ఇందులో స్పష్టమైనటువంటి జ్ఞానం. అందుకే ఇది పరమంజాప్యం అయిపోయింది. ఇంతకంటే జపించవలసింది లేదు అంటే మనందరం జపించాలని తెలిసిపోయింది కదా. ఇది జపించవలసింది. జపించవలసి అంటే మనక్రియగా చేసుకో దీన్ని అని చెప్పడం. విచారణలకు తెచ్చుకో, మనస్సుతో తెచ్చుకో. బయటికి అంత చదువుతావో మనస్సుతో అంత పట్టుకో అని చెప్పడం కోసం జపశబ్దం వాడారు అక్కడ, మరొకటి కాదు. అయితే అలాంటి ఏనుక్కి ఇలాంటి వివేకం పుట్టడం ఎంత ఆశ్చర్యం ఏంటండి. ఒక ఆయన అన్నాడు, జంతువులకి ఎక్కడైనా పుడతాయా అండి అని. అయితే మనిషికి పుడతాయా? పుడతాయి. అవునా? మరి మనుషులందరికీ పుట్టట్లేదు కదా. అలాగే ఏ జంతువుకి పుట్టని బుద్ధి ఒక జంతువుకి పుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పుట్టవలసిన మనుషులు ఎందరికో పుట్టట్లేదు కనుక అజ్ఞానం కలిగిన జంతువుల్లో ఒక జంతువుకి జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకున్నాడు ఇక్కడ. కనుక వస్తువేండి పూర్వజన్మ విశేషం. ఎప్పటికైనా జంతువులు ఉన్నాయా అంటే ఏమో ఉండొచ్చు. ఆ జంతువు కథను కూడా మన సుఖయోగిందుడు చెప్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే ఎక్కడ తెలుస్తుంది ఇక్కడ. అటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతం అని ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు స్తోత్రం ప్రారంభం కాబోతుంది. ఇంతవరకు ఏ రూపమ్మను దీనిగెలుతువని స్తోత్రం కాదు, విచారణ. హాయిగా అంతర్ముఖుడినై ఉండకుండా బహిర్ముఖుడినయ్యి ఎందుకు వెళ్ళాను విచారణ. విచారణాంశమయ్యి ఇప్పుడు విచార్యం. ఆయన పరమాత్మ గురించి ఆలోచిస్తున్నాడు. దేని గురించి పట్టుకోవాలో దాని గురించి. ఇక్కడ ఈ స్తోత్రంలో విశేషం ఏంటంటే, ఈ స్తోత్రానికి పేరు నిర్విశేష బ్రహ్మస్తుతి. నిర్విశేష బ్రహ్మస్తుతి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్తోత్రానికి ఒక లక్షణం ఉంటుంది. మీరు ఈ స్తోత్రంలో ఎక్కడ వెతికినా శంఖచక్ర గదాపద్మములు ధరించిన విష్ణువు కనబడ్డు, త్రిశూలం పట్టుకున్న శివుడు కనబడ్డు. ఒక రూపం ఉండదు, ఒక నామం ఉండదు. ఎంత అద్భుతమైన హిందూ మతం అండి. రమ్యమైన నామరూపాలు వర్ణిస్తూనే నామరూపాతీతమైన ఒక అద్భుత తత్వాన్ని ఆవిష్కరించింది హిందూ ధర్మం. అంత గొప్పది ఇక్కడ. ఒక నామరూపాతీతమైన ఒక అద్భుతమైన తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు. అది కేవల బ్రహ్మము అంటే ఏమిటో చెప్పబడుతుంది ఇక్కడ. నామరూపాతీతుడే కానీ నామరూపాలు గ్రహించలేడని కాదు, గ్రహిస్తాడు. ఆయన ఇష్టం. నన్ను అనుగ్రహించడానికి ఏ నామంతా రావాలో ఏ రూపంతో రావాలో ఆయన ఇష్టం. కానీ భగవంతుడు అసలు తత్వం ఏమిటి? అతను నామరూప రహితుడై ఉంటూ సర్వజగత్తుని తన మాయాశక్తితో నడుపుతూ, మాయాశక్తితో నడుపుతున్నప్పుడు అందులో మనము నడవబడుతున్న ఆయన చేత. కానీ ఏ మాయాశక్తితో నడుపుతున్నాడో ఆ మాయాశక్తి వల్ల ఆయన మనం చూడలేకపోతున్నాం. కనుక దీన్ని తొలగించి ఆయన అనుగ్రహం కావాలి కనుక ఆయన్నే శరణ వేడడం. ఇంతే మొత్తం. ఇందులో బ్రహ్మతత్వ విచారం జరుగుతుంది. అంటే ఏది పొందాలో దాని గురించి విచారణ. బ్రహ్మం అంటే ఏమిటో బాగా తెలుసుకుని దాని యందే మనస్సు నిలబెట్టామనుకో, అదే చింతన చేస్తున్నావు కనుక అదే అవుతావు. అయిపోయింది ఇక్కడ. కానీ పొందవలసిన వస్తువుని నిరంతరం చింతన చేయాలి. అందుకే నిరంతర భగవత్ చింతన. మీరు భగవంతుడనండి, బ్రహ్మం అనండి, ఒకటే. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కథ్యతే. కనుక నిర్విశేషం. విశేషం అంటే పర్టికులర్, నిర్విశేషం అంటే జనరల్. పర్టికులర్ అంటే ఫలానా రూపం ఫలానా నామం నిర్దేశించి కాకుండా సర్వవ్యాపకమై సర్వాంతర్యామి అయి సర్వశక్తిమంతుడై సర్వజ్ఞుడై ఉన్నటువంటి బ్రహ్మము గురించి స్తుతి చేస్తున్నారు. అసలు పరమేశ్వరుడు అనే దానికి అద్భుతమైన నిర్వచనం. ఆ పరమేశ్వరునే కొందరు విష్ణు అంటారు, కొందరు శివుడు అంటారు. వారి వారి అభీష్ట సిద్ధులతో
అభిష్ట భావాలతో కొలుచుకుంటారు. అంతా అయిపోయింది కదా. కనుక ఇది ఒక యూనివర్సల్ ప్రేయర్ ఏదైనా ప్రపంచానికి అన్ని మతాల వారికి ఇవ్వాలి అంటే అలాంటి యూనివర్సల్ ప్రేయర్ ఇవ్వగలిగిన సత్తా హిందూ మతానికి మాత్రమే ఉందని సగర్వంగా చెప్పుకోవాలి. అలాంటి ఒక యూనివర్సల్ ప్రేయర్, సార్వజనీన ప్రార్థన, సర్వసమ్మతమైనటువంటి ప్రార్థన ఈ స్తోత్రం. ఇదే సమయంలో చిన్న మనవి, విష్ణువు అనగానే మనకి హిందువుల దేవుడు అంటాం, శివుడు అంటే హిందువుల దేవుడు అంటాం, పేరు వినగానే అనిపిస్తుంది. అర్థం తెలుసుకుంటే సర్వజనీనమైన బ్రహ్మమే ఆ పేరుకి అర్థం అని తెలుస్తుంది. ఇది కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ సర్వజనీనమైన బ్రహ్మమే, ఇది గ్రహించవలసిన అంశం. అద్భుతమైన స్తోత్రం మొదలవుతోంది. ఇది మంత్రం గనక మంత్ర సహితంగానే మొదలవుతోంది. ఇది గాయత్రి మంత్ర స్వరూపం కూడా. ఇది సర్వవేద వేదాంత సారం. ఇది ఇందులో ఏది ఒక్క మాట పొగడ్త కాదు. అయితే ఇది పఠించవలసింది మాత్రమే కాదు, నిరంతరం స్తోత్రం చేస్తూ విచారణ చేయవలసినది. బ్రహ్మం అంటే ఏమిటో తెలుస్తున్నది. అలాంటి బ్రహ్మముని ప్రేమగా శరణ వేయడం ఇందులో కనబడుతుంది. శరణ వేయడం అంటే ఏంటో కదా, పట్టుకొనుట అంతే. ఇక్కడ ఆ పట్టుకోవడం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది కూడా ప్రణవంతో మొదలు చేస్తాడు. ఇందులో ధీమహి మొదలైన శబ్దములు ఉంటాయి. నమస్కారంతో ప్రారంభిస్తాడు. కనుక మంత్రలక్షణం పూర్తిగా దీనిలో చెప్పబడుతున్నది. అంతేకాదు, ఎవరికైనా ఇది అత్యద్భుతమైన ఫలితం ఇస్తుందనడంలో సందేహం లేదండి. ముందే తెలుసుకుంటే మూతలు పడుతున్న కళ్ళను కూడా తెరిచి వినగలం మనం. అంత రమ్యమైనటువంటి భావం ఇందులో కనబడుతుంది. చాలా కాలం క్రితం ఒక చిన్న అనుభవం ఎదురైంది. కాలిఫోర్నియాలో భాగవతం చెప్తున్న సమయంలో కుర్రవాడు ఒకళ్ళు లేచి, గజేంద్ర మోక్షం ఘట్టం అయ్యాక ఒక్క నా అనుభవం చెప్తాను మీరు అవకాశం ఇస్తే అంటే, రానైనా మైక్ దగ్గరికి పిలిచాం. ఆ కుర్రవాడు చెప్పిన మాట విని ఆశ్చర్యపోయాం. తనకు కావలసినటువంటి కుటుంబం, వాళ్ళ పిల్లవాడికి బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి వచ్చింది. అమెరికాలోని హాస్పిటల్లో చేర్చారు. కష్టమే ప్రాణాలు నిలబడని డాక్టర్లు చెప్పారు. వెంటనే కుర్రవాడికి ఏం స్ఫురించిందో కానీ ఆ తల్లి తండ్రి ఈ కుర్రవాడు కలిసి అప్పటికప్పుడు గజేంద్ర మోక్షం పారాయణ చేశారటండి. ఆశ్చర్యకరంగా ఆ పిల్లవాడు కోలుకున్నాడు, బయటపడ్డాడు. అంటే గజేంద్ర మోక్షానికి ఆసక్తి కూడా ఉంది. అంటే ఒకే మందు ఇటు ఇహలోకంలో వచ్చే బాధలు తొలగించడానికి, పారమార్థిక జ్ఞానాన్ని మోక్షాన్ని ఇవ్వడానికి కూడా పనికొస్తుందంటే ఇంకేం కావాలండి ఇక్కడ. అంత శక్తివంతమైనది ఇది. కానీ శ్రద్ధాభక్తులతో మనం విందాం. అర్థం కాదు అని ముందు అనుకోకుండా అసలు అర్థవంతమైనది ఇందులో ఉంది అని ఒక్కటి తెలుసుకోగలిగితే ఆ ఆనందంతో విందాం. భగవంతుడంటే ఇంత క్లియర్ కట్ డెఫినిషన్, ఇంత స్పష్టమైన నిర్వచనం ప్రపంచ వాంగ్మయంలో, హైందవ వాంగ్మయంలో తప్ప ఇంకెక్కడ కనబడదు. అందుకని భగవంతుడు అంటే సృష్టిని అంతటిని చేసి ఎక్కడో పడుకుని ఉండును, మనం ప్రార్థన చేసినంతో పలుకును, ఆయన నమ్మినిచ్చో మనకి స్వర్గమిచ్చును, నమ్మకపోతే నరకములో తోసివెయ్యును, నువ్వెన్ని పాపములు చేసినా నమ్మినిచ్చో ఆయన స్వర్గమునికి తీసుకువెళ్ళును. ఇలాంటివి చెప్పమండి. భగవంతుడు ఏంటో స్పష్టమైన నిర్వచనం ఇక్కడ కనబడుతుంది. మొదటి 2 శ్లోకాలు అందరం కలిసి అందాం. నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఈ 2 శ్లోకాలైనా నిత్యం జపించుకోవాలండి. అంత మంత్రం ఈ 2 శ్లోకాలు, కనీసం 2 శ్లోకాల్లో మొత్తం ఉంది. ఇందులో చెప్పబడ్డ భగవానుడి గురించి మరింత వివరణ తర్వాత శ్లోకాల్లో కనబడుతుంది. అందుకే దీని మూల గ్రంథం అనాలి, మొదటి ప్రకరణ గ్రంథం అయితే, 2ది వివరణ గ్రంథం అనాలి. ఇది సరిపోతుంది. ఇక్కడ 2 కలిపి భగవంతుడు అంటే ఏమిటో మొదటి 2 శ్లోకాల్లో చెప్తున్నారు. భగవతే, భగవానునికి నమస్కారము. భగవానుడు అంటే ఏమిటో గుర్తుంది కదా, షడ్గుణైశ్వర్యములు, వాడు భగవానుడు. తస్మై, ఆ మాటలో ఉందండి గొప్ప విషయం. తస్మై, తస్మై అంటే తచ్చబ్దవాచ్య. తత్ అనే శబ్దము చేత తెప్పబడేవాడు తస్మై. తత్ అంటే అది, పుంలింగంలో సహ అతడు. కానీ తత్ అనే శబ్దం ఎవరిని చెప్తోంది? బ్రహ్మమును తెలియజేస్తుంది. అది అనే మాట దేనికి చెప్తుందంటే ఇది అనడానికి వ్యతిరేకం అది. ఇది అంటే ఏమిటి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అందుకే మొదటి నుంచి వింటూ రావాలండి. ఏ రోజు కాదు కట్ చేసుకుంటూ మేము ఎవర్ ఫ్రెష్ అనుకోవద్దు. మొదటి చెప్పుకుని ఇది అని చెప్పబడేది ప్రపంచం. ఇదం ప్రత్యయానికి దొరికేది ప్రపంచం. ప్రపంచానికి అతీతమై ప్రపంచంలో ఉంటూ ప్రపంచానికి అందనిదేదో అది. నీ ఇంద్రియాలకు అందనిదాన్ని అదంటావు, అంతే కదండి. నీ కంటి ముందు కనిపించేది ఇదంటావు, నీ కంటికి ముందు కనిపించని దాన్ని అదంటావు. కానీ ఇంద్రియానుభవాలకు వచ్చే వస్తువంతా ఇదే అంటే విశ్వం.
అందుకని తర్వాత శ్లోకంలో ఏదో చెప్తాడు, అందుకు నేను చెప్తున్నాను. ఇది మామూలు కాదు, ఇది వేదాంత శాస్త్రం అన్నాం కదా. నిజంగా అవకాశం ఇస్తే రెండు శ్లోకాలు 2 రోజులు చెప్పుకోవచ్చు, అంత ఉంది ఇక్కడ సబ్జెక్ట్. భయపడద్దులేండి, ఉందని మాత్రమే చెప్తున్నాం. కానీ మొత్తానికి ఇప్పుడు మనకి ఏం తెలిసి, ఇదం ప్రత్యయం ఏంటి? ఇది అంటే ప్రపంచం, ఇట్, అది దట్, ఇతి తత్, అంతే. అది అంటే ఇంద్రియాతీతం అని చెప్పడం. ఆ తచ్చబ్దమే భగవంతుడి గురించి చెప్తున్నాం. చితి తత్పద లక్ష్యార్థ అంటున్నాం కదా. అదే తత్ సవితురు వరేణ్యం, గాయత్రి మంత్రంలో మొదటి పదం అదే. తత్ అంటే అనిర్వచనీయమై మనసుకి మాటకి అందని బ్రహ్మము, అది తత్. ఆ బ్రహ్మముని పుంలింగంలో అయితే సహా. అయితే తచ్చబ్దంలో పుంలింగమైన నపుంసకలింగమైన చతుర్థి విభక్తి మాత్రం తస్మై. కనుక తస్మై అంటే ఆ తచ్చబ్దవాచ్యమైనటువంటి బ్రహ్మమునకు, భగవతే బ్రహ్మణే అని అర్థం ఇక్కడ. తస్మై అంటే బ్రహ్మణే, ఎందుకంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కదా. అందుకే తస్మై బ్రహ్మణే. బ్రహ్మం అంటే ఎవడు, అది కూడా చెప్పాలి కదా. యతః ఏతత్, ఎవరి వలన, ఏతత్ అంటే ఇది అనగా ఈ విశ్వమంతా కలిగినదో అతడికి. ఆయన స్వరూపం చిదాత్మకం, చిత్ ఆత్మకం, చైతన్యముతో కూడిన ఈ జగత్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో. గొప్ప మాట అన్నాడు. భగవంతుడు చిదాత్మకుడు కాదు, చిత్తు. ఎందుకంటే బంగారం స్వర్ణమయం, అది ఉంగరం స్వర్ణమయం, ఉంగరం స్వర్ణమయం. ఉంగరం అనే ఆకారం చూసినప్పుడు స్వర్ణమయం, ఉంగరం అనే ఆకారం తీస్తే స్వర్ణమే. ఇది పరిశీలించండి ఇక్కడ. కానీ ప్రపంచాకారంలో చూసినప్పుడు నువ్వు భగవంతుడు ప్రపంచాకారములో ఉన్నాడంటావు, అప్పుడు ప్రపంచం బ్రహ్మమయం అంటావు. ప్రపంచ దృష్టి విడు, బ్రహ్మమే అంటావు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది అందమైనటువంటి భావం అండి ఇక్కడ. అది బ్రహ్మమయానికి బ్రహ్మానికి ఉన్నటువంటి భేదం. శుద్ధమైన జ్ఞానంలో మయం లేదు, బ్రహ్మమే ఉంటుంది. ఇది ఆలోచించవలసిన అంశం. యత ఏత చిత్త ఆత్మకం, ఎవరి వలన చైతన్యవంతమైన ఈ జగత్తు కలుగుతున్నదో. చైతన్యవంతమైన జగత్తు అంటే జగత్తు ఉనికి వంతం వల్లే ఏర్పడింది. చైతన్యవంతం అంటే ప్రపంచం చైతన్యవంతమైతే చైతన్యం ఎవరు? ఇది ప్రశ్నవేయు. ప్రపంచం చైతన్యవంతమైతే చైతన్యం పరమాత్మ, అది చెప్పడం ఇక్కడ. అందుకు చైతన్యం ఆయన వల్ల జగత్తు చైతన్యవంతమైనది. అందుకే యత ఏత చిదాత్మకం, చాలా గొప్ప మాట అన్నాడు. చైతన్యపూర్ణమైనటువంటి ఈ జగత్తు ఎవరి వలన, యతః ఎవరి నుండైతే ఆవిర్భవించినదో అని చెప్పి, అటువంటి ఆయనను అభిధీమహి. ధీమహి అంటేనే ధ్యానిస్తున్నాను అని అర్థం. అభిధీమహి అంటే సంపూర్ణముగా, అభితః అన్ని వైపులా సంపూర్ణముగా అని అర్థం. ఏదో కాసేపు ధ్యానించాను కదా, అభిధీమహి సంపూర్ణంగా ధ్యానిస్తున్నాను. ఎవరిని? మళ్ళీ చెప్పండి. భగవానుడైన బ్రహ్మమును. ఎవరి నుంచి అయితే ఈ చైతన్యవంతమైన జగత్తు ఉద్భవించిందో ఆ బ్రహ్మమును. జన్మాద్యస్య యతః, సరిగ్గా ఆ బ్రహ్మమును నేను నమస్కరిస్తూ, అటువంటి వాడు ఇక్కడ నుంచి అన్ని బ్రహ్మం యొక్క విశేషణాలే. పురుషాయ, ఆయన పురుషుడు. పురుషుడు అనే మాటకి ఏ రోజుకు ఆ రోజు చెప్పుకుంటున్న పూర్ణత్వాత్ పురుష. ఆది బీజాయ, ప్రపంచానికి ఆది బీజము రెండు ఈయనే. ఆదంటే ముందున్నవాడు, బీజం అంటే మూలమైనవాడు. అది ఇక్కడ. ముందున్నంత మాత్రం లాభం కాదు, మూలం కావాలి కదా. ఆది బీజాయ, ఆయనకు లక్షణం ఉంది. పరేశ అంటే ఈశ్వరులకు కూడా ఈశ్వరుడు, అందుకే పరేశ్వరుడు. సృష్టిలో ఒక పాలకుడు ఉంటాడు, లోకపాలకుడు. వాడి పేరు మరొక పాలకుడు ఉంటాడు. ఇలా ఒక పాలకులపై అందరికీ పాలకుడైన వాడెవడో, ఆయనకంటూ పాలకుడెవడు లేడో అటువంటి వాడు పరేశ్వరుడు అనగా పరమేశ్వరుడు. అటువంటి వాడిని నేను అభిధీమహి ధ్యానిస్తున్నాను. అయితే ఆయన నుంచి జగత్తు ఎలా కలిగింది, ఎలా పెరగబడుతోంది అనేది విచారణ చెయ్యి. ఇదంతా విచారణ అండి. బ్రహ్మం అంటే ఏమిటో విచారణ చెయ్యాలి. అందుకని భగవంతుడు అంటే చాలా ఇష్టం అండి, భజన చేస్తానండి. ఏమిటి అర్థం పర్థం ఉండదండి. భగవంతుడు అంటే ఇష్టం పట్టేసుకోవడమే. భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకుంటేనే అదే ఇష్టం. ఇష్టమైన గురించి తెలుసుకోకపోతే ఏమిటండి? భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకున్నావు అనుకో, నువ్వు అదే అవుతావు, అంతే. ఆ ఏమిటో తెలుసుకోకుండా భగవంతుడు అంటే ఏమిటంటే మాత్రం తెలియదండి అన్నాడు. ఏమిటంటే నాకు ఏ కోరిక కావాలంటే అది తీర్చేవాడండి అన్నాడు. ఇది వీడి డెఫినేషన్. కానీ భగవంతుడు అంటే ఎవడంటే నాకు ఏ కోరిక కావాలంటే అది తీర్చేవాడు. కానీ నీకు ఆయన నుంచి పొందేదాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నా అసలు ఆయన ఎవడు అంటే తీర్చే కోరిక కంటే పైన ఉన్నాడుగా ఆయన. కనుక ఒక దాత గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నాకు ఏది కావాలంటే అది ఇచ్చేవాడు అండమా, వాడి స్వరూపం. వాడికో స్వరూపం ఉంది, వాడికో స్వభావం ఉంది, వాడికో వైఖరి ఉంది. అది తెలుసుకోకుండా పలానా ఎవరంటే నేను అడిగితే అది ఇచ్చేవాడండి అని అంటావా? ఆయన అంటే ఏమిటంటే ఆయన చరిత్ర చెప్పు, ఆయన స్వభావం చెప్పు, ఆయన హిస్టరీ చెప్పు. ఇలాంటివేవి చెప్పకుండా నేను ఏది కావాలని అది ఇచ్చేవాడండి అంటే దాన్ని ఎవరైనా ఒప్పుకుంటాడండి? కానీ భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలని కూడా అనిపించట్లేదు. అనిపించాలంటే ఇది వినాలి ఇక్కడ.
పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి. ఇప్పుడు భగవంతుడు తచ్చబ్దం అయిపోయింది తస్మై, కానీ బతుకంతా దేంతో ఉంది? ఇదం, దీంతో ఉంది. ఇదం ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించు అన్నాడు. యస్మిన్ నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం. ఇక్కడ రెండు మాటలు, ఇదం యత్, రెండు పట్టుకుని ఆడుకున్నాడండి ఇక్కడ. ఇదం అంటే ఇది, యత్ అంటే ఏదో. తెలిసే వరకు ఎత్తు, తెలిసాక తెలుస్తూ ఉంటే తత్తు, తెలిసాక అది కూడా ఇదం కూడా కాదు. తత్తు, ఎత్తు, ఇదం, మూడు శబ్దం చూడు. ఇదం ఈ ప్రపంచం. తెలియనంత వరకు ఏదో, కాస్త తెలుస్తూ ఉంటే తత్ అంటాం, తర్వాత చెప్పడానికి మిగలదు, అందులో నువ్వు ఐక్యమవుతావు. ఇది తెలుసుకో ఇక్కడ. అది ఎత్ అనే శబ్దం చాలా విశేషణ మాట ఇక్కడ. యస్మిన్ ఇదం, ఎవరి యందు ఇది ఉన్నదో. నేను తెలుగులోనే చెప్తున్నాను, మీకు ఈజీగా అర్థమైపోతుందండి. అయితే మన కోరిక కోసం భక్తులం కానీ వాడిని అర్థం చేసుకోవడానికి కాదు అని ఫిక్స్ అయిపోయాం కనుక అర్థం చెప్తుంటే తెలుసుకునే ప్రయత్నం చేయం. మనకు మనం తలుపులు మూసేస్తే సూర్యకాంతి లోపలికి రాదు, తలుపు తెరిచి వినండి, హాయిగా ఉంటుంది. భగవంతుడు అంటే ఏమిటో. అంతేగా నా కోరికలన్నీ తీర్చుకునుకుంటూ ఆయన ఒక సాధన అనే ఒక భ్రాంతి నుంచి బయటపడాలి. ఆయన అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎంతవరకు కోరిక తెర అడ్డుంటుందో అంతవరకు భగవంతుని ఆస్వాదించలేము. కోరికను ఆస్వాదించాలని సిద్ధంగా ఉన్న వాడికి భగవంతుడు ఎక్కడ ఆస్వాదం అవుతాడు? కానీ కోరిక తెర తీసేసి ఆయన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. ఆస్వాదన ఇప్పుడు జరుగుతోంది. యస్మిన్ ఇదం, ఎవరి యందు ఇది ఉన్నదో. ఇది అంటే ఏంటో ఇందాకటి నుండి చెప్పుకుంటున్నాం కదా, జగత్. ఎవని యందు ఈ జగత్తు ఉన్నదో అంటే ఆధారమై ఉన్నాడు ఇది, అంతే కదా. యతః ఇదం, ఎవరి వలన ఈ జగమున్నదో. ఎవని యందున్నదో, ఎవరి వలన ఉన్నదో, ఎవరి చేత ఉన్నదో. ఇక్కడి వరకు వచ్చాం కదా, ముందు ఈ మూడు చూద్దాం. ఆయన యందుందంటే ఆయన ఆధారమై ఉన్నాడు, అంతే. ఆధారమై ఉన్నాడంటే ఇక్కడ ఈ పుస్తకం ఈ బల్లపై ఉన్నది. ఉన్నది అంటే పాపం ఈ బల్లకి పుస్తకం ఏ సంబంధం లేదు, కానీ ప్రస్తుతం ఆధారం ఉంది కనుక. అలాగే భగవంతుడు మనకి అటువంటి ఆధారమా? మనకి భగవంతుడు పుస్తకానికి బల్ల ఎటువంటిదో ప్రపంచానికి భగవంతుడు అటువంటి వాడు. అటువంటి వాడా? కాదురా బాబు అని చెప్పడానికి యతశ్చేదం అని వెంటనే చెప్పాడు. ఆయన వల్ల ఉన్నది అని. అదే బల్ల వల్ల పుస్తకం లేదు, బల్ల మీద పుస్తకం ఉంది. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు యందు ఆధారమై ఉంది జగత్తు. భగవంతుడి వలన, వలన అంటే ఆయన కారణముగా అని అర్థం ఇక్కడ. కారణముగా. ఏన ఆయన చేత, మళ్ళీ వలన చేతకు కించిత్ తేడా ఉందండి. ఆయన కారణంగా అయింది, ఆయన చేత నిర్వహింపబడుతున్నది. ఇది చెప్పడం. ఆయన చేత ప్రతిదీ ఆయన పట్టులో ఉందని చెప్పడం ఇక్కడ, అంతే. ఒక చెట్టు నుంచి పువ్వు వచ్చింది కనుక చెట్టు యందు పువ్వు ఉంది, చెట్టు వల్ల పువ్వు ఉంది, అంతే. కానీ చెట్టు చేత పువ్వు అండవు, నువ్వు లాగేయగలవుదండి. కానీ ఆయన నుంచి ఎవరు లాగలేడు, ఆయన పట్టు అలా ఉంది. ఏనేదం, అక్కడ ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు. భగవంతుడికి ప్రపంచానికి ఉన్న బంధాన్ని ఎంత చక్కటి వివేచనతో చెప్తున్నాడో పరిశీలించండి ఇక్కడ. యస్మిన్ యతః ఏన, మూడు వచ్చాయి కదా. దీన్ని బట్టి పరమాత్మ ప్రపంచ బంధం మనకు అర్థమైపోతుంది. పరమాత్మ యందు ఆధారం చేసుకోవడమే కాకుండా పరమాత్మ వల్ల కలుగుతున్నది, పరమాత్మ చేత నిర్వహింపబడుతున్నది. మూడొచ్చే. య ఇదం స్వయం, అక్కడ చెప్పాడు. యహ ఇదం స్వయం, ఎవడు ఇదై ఉన్నాడో వాడు. ఎంత బాగా చెప్పాడండి. అంటే భగవంతుని యందు ప్రపంచం ఉన్నది, భగవంతుని వల్ల ఉంది, భగవంతుని చేత ఉంది కాదు, భగవంతుడే ప్రపంచమై ఉన్నాడు. ఎంత రమ్యమైన నిర్వచనం అది. ముందుగా అనుబంధం పరిశీలిస్తూ క్రమంగా అభేదం పరిశీలించేశాడు. జగత్తుకి పరమాత్మకి భేదమే లేదు అని దృష్టిలోకి తీసుకుపోయాడు. ఇది కొంచెం చెప్పాలంటే మనం సాధారణంగా జీవేశ్వర సంబంధం గురించి చెప్పుకునేటప్పుడు శంకర భగవత్పాల వారి ఆధారంతో ఒక సముద్రోపమానం మనం తీసుకుంటున్నాం కనుక ఇప్పుడు ఇంకా మీకు అర్థమైపోతుంది చెప్పడానికి. సముద్రము పైన కెరటములు ఉన్నాయి, యస్మిన్నిదం. సముద్రం వల్ల కెరటాలున్నాయి, ఒప్పుకున్నారు కదా. సముద్రము చేత కెరటాలు ఉన్నాయి, అది ఎప్పుడు ఉండాలి, ఎంత ఉండాలి, నియంత్రించేది అదే. అది కెరటం రాగానే నువ్వు ఇంతసేపు ఉండు, నేను పెట్టి ఆపేస్తాను ఎవడ ఆపలేడు, అదే నిర్వహించుకుంటుంది. కానీ సముద్రము యందు కెరటం, సముద్రము చేత కెరటం, సముద్రం వల్ల కెరటం, సముద్రమే కెరటం. ఒప్పుకుంటారా లేదా? కెరటంలో ఉన్నదేమిటి? నువ్వు కెరటం అని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసేవి కనుక కెరటం ఎంత బాగుందండి, పైకి లేచిందండి, ఇంతసేపు ఉందండి, ఇవన్నీ కెరటం అని దృష్టితో చెప్తున్నావు. కెరటంలో ఏముంది చూడు, సముద్ర జలం తప్ప అన్యమేమైనా వస్తువు ఉందా దాంట్లో? లేదు కదా. కనుక పరమాత్మ యందు, పరమాత్మ వల్ల, పరమాత్మ చేత జరగబడుతున్న ప్రపంచము పరమాత్మ యొక్క స్వరూపమే. యయిదం స్వయం. ఎంత చక్కటి నిర్వచనము. దీన్ని బట్టి మనకి ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపంగా చూడ్డం ఎలాగో నేర్పుతున్నాడు. ఈశావాస్యమిదం సర్వం అనే స్థితికి తీసుకెళ్తున్నాడు.
ఇప్పుడు చెప్పండి, గజేంద్ర మోక్షం కథ ఉపనిషత్తు వేరు ఇంకెవడైనా అంటాడండి? ఒక 100 ఉపనిషత్తులు పెట్టు గజేంద్ర మోక్షం, ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు. ఇంతవరకు ఎంత చక్కగా చెప్పాడు. యహ అస్మాత్ పరస్మాచ్చ పరహ, అస్మాత్ పరస్మాచ్చ, అస్మాత్ దీనికంటే, పరస్మాత్ దీనికి కారణమైన దానికంటే, పరహ అతీతుడో, దీనికంటే దీనికి కారణమైన దానికంటే అతీతుడు. ఇప్పుడు కొంచెం మళ్ళీ సముద్రం దగ్గర ఉందా, ఇంకా బయటకు వచ్చలేదు కదా. కెరటం లేచినప్పుడు కెరటం కంటే అతీతమైన సముద్రం ఒప్పుకుంటున్నాం, చాలా పెద్దది. కెరటానికి సముద్రానికి భేదం లేకపోయినా కెరటం అనే పరిమితిలో ఏమనలేదు కానీ కెరటం కంటే అతీతం. కానీ కెరటం లేవడానికి కారణం ఏంటి? ఇది ఆలోచించాలి. సముద్రం కారణం కావచ్చు, కానీ సముద్రమునందు ఒకానొక వాయు వికారం కలిగింది. ఆ వాయు వికారాన్ని కనబడలేదు, లేచిన కెరటం బట్టి అది ఊహించవు కదా. ఆ వాయువు కంటే కూడా సముద్రం గొప్పది, అది చెప్పడం ఇక్కడ. కనుక కెరటము కంటే, వాయువు కంటే సముద్రము అని ఎలాగైతే చెప్తున్నావో, ఇక్కడ కెరటములు అంటే జీవులు, వాయువు అంటే మాయా ప్రకృతి. ఆ మాయ చేత ఈ జగత్తును సృజింపజేశాడు. అయితే లేచిన కెరటం కానీ వాయువు ఎలా కనబడదో పరమాత్మ ఆ మాయ చేతి చూపిస్తున్నాడు. అయితే వాయువు కంటే సముద్రం ఎలాగైతే అతీతమై ఉన్నతమై ఉన్నదో, ఆ వాయువు ప్రేరణకు కూడా అది కారణమై ఉన్నదో, అదేవిధంగా అస్మాత్ పరస్మాత్ అంటే దీనికంటే అనగా జీవుల కంటే, పరస్మాత్ ప్రకృతి కంటే, పరహ అతీతమైనది. సరిగ్గా 15వ అధ్యాయంలో క్షర అయినటువంటి ప్రకృతి, అక్షరుడైన జీవుడు, రెండిటికి అతీతమైన వాడే పురుషోత్తముడు అని చెప్పాడు. ఇక్కడ ప్రధాన పురుష ఈశ్వర, ఈ మాటే మనం చెప్పుకున్నాం. ప్రకృతే పురుషాత్పరం ఎక్కడ చదివినట్టుంది కదా, గణపతి అధర్వ శిష్యంలో వస్తుంది. ప్రకృతే పురుషాత్పరం, అక్కడ ఇదే తత్వం. ప్రకృతే పురుషాత్ పరం, పురుషాత్ అంటే జీవాత్, ప్రకృతే ప్రకృతి, ఈ రెండింటికంటే పరుడు అతీతుడు. అటువంటి వాడిని ఇక్కడి వరకు మీరు పరిశీలిస్తే భగవంతుడు ఏంటో ఇప్పటి వరకు వచ్చిందని ఒకసారి నిర్వచనంలో చెప్పుకుందాం. నమో అది నువ్వు చేసే పని వదిలి నీ గురించి, భగవతే తస్మై అనిర్వాచ్యమైనటువంటి పరబ్రహ్మ అయినటువంటి భగవంతునికి నమః నమస్కారం. ఆ భగవంతుడు ఎటువంటి వాడు? ఎవడి వల్ల ఈ చైతన్యాత్మకమైన జగత్తు జరిగిందో అతడు భగవంతుడు. అదేవిధంగా అతడు పరిపూర్ణుడు, ఆది బీజం. ఇప్పుడు తెలుస్తుందో భగవంతుని ఎందుకు ఆశ్రయిస్తున్నారో. మనం ప్రపంచంలో ఉన్నాం కదా, ఉన్నది సుఖమో దుఃఖమో ఎక్కడ కలుగుతున్నాయి? ఎక్కడే కలుగుతున్నాయి. కనుక నువ్విప్పుడు ఈ దుఃఖం పోవాలి, ఈ సుఖం కావాలి అంటున్నప్పుడు ఎక్కడిది? అది ఎక్కడిదేగా. ఇక్కడిదే సుఖం దుఃఖం అయినప్పుడు, నువ్వు ఇక్కడవే అయినప్పుడు ఆ రెండు మార్చుకోగలిగే శక్తి నీకుందా? లేదు. అర్థమైపోయింది. ఇప్పుడు ఇదే ప్రపంచంలో సుఖదుఖాలు అనుభవిస్తున్న నేను, వీటి నుంచి బయటపడి మార్చుకునే శక్తి లేని నేను ఏం చేయాలంటే, ఇదం ఎవడి చేతిలో ఉందో, ఇదమంతా ఎవడ వ్యాపించున్నాడో వాడిని పట్టుకుంటే కానీ ఇక్కడ బాగుపడలేనని తెలియాలి. అందుకు వాడిని పట్టుకోవాలి. ఇక్కడ దేనికైనా ఇక్కడే విశ్వంలో ఏది కావాలన్నా విశ్వం ఎవడిదో వాడిని పట్టుకోవాలి. ఇక్కడ అయితే వాడిని పట్టుకున్నాక విశ్వమంతా వాడే అని తెలిసాక ఇది అక్కర్లేదు ఇది కావాలి రెండూ ఉండదు, వాడే ఉంటాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రధానంగా ఆ భావం చూపిస్తున్నాడు నెమ్మదిగా ఇక్కడ. అందుకు ఎలా చూసినా ఇది మనకు సరిపోతుంది. ఇవాళ ఈ మొసల నుంచి కాపాడు, ఇంకోటి మొసల నుంచి కాదు, ఇదంతా ఎవడు వాడు, దీనంతటి కారణమైన వాడు, అటువంటి వాడు పరిపూర్ణుడు, ఆది అయిన వాడు, బీజమైన వాడు, ఈశ్వరుడికి ఈశ్వరుడైన వాడు, ఎవరి వలన ఎవరి యందు ఎవరి చేత ఈ విశ్వము భాసిస్తున్నదో, ఎవడే ఈ విశ్వముగా ఉన్నాడో, జీవుని కంటే ప్రకృతి కంటే అతీతుడు ఎవడున్నాడో అటువంటి ఆయన్ని శరణు వేడుతున్నాను. నిజమే, ఆయన వల్ల ఈ ప్రపంచం కలిగింది. సరే, మరి ఆయన ఎవరి వల్ల కలిగాడండి? మేధావులం కదండి, ప్రశ్నించాలి. అంతే కదా. కెరటం సముద్రం వల్ల కలిగింది. సముద్రం ఎలా కలిగింది? సమాధానం చెప్పగలవా? అరే నీకు కనబడే సముద్రానికే సమాధానం చెప్పలేవు, పరమాత్మ ఏం చెప్పగలవు? కెరటాలు కారణం సముద్రం అని చెప్పగలవు, కానీ సముద్రం ఎలా కలిగింది? అది అలా కలిగిందండి, అంతే కదా. అలాగే భగవానుడు అన్నిటికీ తాను ఆధారమై అన్నిటినీ కలిగించేవాడు, తనకే కారణం లేనివాడు, తనంత తాను ఉన్నవాడు. అందుకే స్వయంభువం తర్వాత మాట, తనంత తాను ఉన్నవాడు. ఒక్క మాటలో భగవంతుడు అంటే ఏంటో చెప్పాడు. భగవంతునికి, జీవునికి, జగత్తుకి ఈశ్వరుడికి ఉన్న బంధం ఏర్పాటు చేసి మొత్తం ఈశ్వరమయమని తీర్మానించేశాడు. ఇంకేం కావాలండి? ఇక్కడ ఒక్క 2 వాక్యాల్లో అద్భుతంగా ప్రతిపాదన చేశాడు. మరొక్కసారి ఈ మంత్రం మనందరం చెప్పుకుందాం. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆది బీజాయ
పరేషాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయం భువం. రమ్యమైనటువంటి ఇందులో ఉన్న భావం ఎక్కడైనా రూపవర్ణన ఉందా, నామవర్ణన ఉందా? నామం లేదు, భగవతే నామ్మే. అంటే నామరూపరహితుడికి సంబంధించిన నామం అది. ఇక్కడ భగవంతుడు అంటే ఏమిటో ఇదే నిర్వచనం, మనకి మించి మరొక నిర్వచనం లేదండి ఇక్కడ. అందుకే ఈ స్తోత్రం చదివినప్పుడు భావించండి, ఒక పదం ఫీల్ అవ్వండి, ఫీల్ అయితే ఒక అనుభూతి కలుగుతుంది. సర్వవ్యాపకమైన బ్రహ్మం అనుభూతులకు వస్తాడు, ఇంకేం కావాలండి? అటువంటి వాడిని నువ్వేం చేయాలి? ఆయన అటువంటి వాడు. నేనేం చేయాలి? 3 చేయి. నమః అభిధీమహి ప్రపద్యే, 3. ఈ 3 జీవకృత్యములు, అది ఈశ్వర స్వరూపం. అంతే ఈ శ్లోకంలో ఉన్నది ఈశ్వర స్వరూపము, జీవుడు పని. మొత్తం స్తోత్రం అంతా ఇంతేనే. 3 చేయాలి. మనం ముందు నమస్కరించాలి. నమస్కరించడం అంటే అహంకారాన్ని అర్పించడమే నమస్కారం. బోళుమాలు చెప్పుకున్నాం. ధీమహి, బుద్ధిని కనెక్ట్ చేయాలి. అది తర్వాత బుద్ధిని అనుసంధానం. ధీమహి, ధీమహి అంటే ఉపాసిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను, పూజిస్తున్నాను, తలంచుకుంటున్నాను, మీ ఇష్టం, ఏదైనా బుద్ధిని అటు పంపిస్తున్నాను అంతే. ఇక్కడ ధీమహి మామూలు ధీమహి కాదు, అభిధీమహి. అప్పుడప్పుడు పంపిస్తానండి, ఏదో కాసింతండి, లాభం లేదండి. అభిధీమహి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. తర్వాత ఏం చేయాలి? ప్రపద్యే, ప్రపన్నుడు నవ్వుతున్నాను, శరణు వేడుతున్నాను. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే, శరణు వేడుతున్నాను, అది ప్రపద్య. శరణాగతి. శరణాగతి అంటే ఏమిటో నిర్వచనం చెప్పేసుకున్నాం మనం రమణ మహర్షి చరిత్ర ద్వారా, మరి చెప్పను నేను. కనుక ప్రపత్తి అంటే అది. ప్రపత్తి అంటే శరణాగతి. తనదైన అహం మరేమీ లేకుండా ఉన్నది అదే అని దాని యందు చేరడమే ప్రపత్తి. అందుకే ప్రపద్యే, శరణాగతి. అటువంటి పరమాత్మని నేను శరణు వేడుతున్నాను అంటే దానిని మాత్రమే పట్టుకుంటున్నాను అని అర్థం ఇక్కడ. ఇంకోటి పట్టుకోవట్లే, దాన్నే పట్టుకుంటున్నాను అని. మనం చెప్పుకున్నట్టు కర్ర నిప్పుని మాత్రమే పట్టుకుంటే చాలు, అది నిప్పు అయిపోతుంది. అలాగే మన పరమాత్మని మాత్రమే పట్టుకుంటే తరించిపోతాం. అందుకు అది ప్రపద్యే అనే మాటలు అంత విశేషమున్నది. ఇక్కడి నుంచి మీ ఇష్టం, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఆయన ఎలా చేస్తున్నాడు? ప్రపంచాన్ని అలా ఆడుకుంటున్నాడు. ప్రపంచం ఆయనదైనప్పుడు ప్రపంచం భిన్నంగా, ఆయన భిన్నంగా ఎందుకు కనబడుతున్నాడు? వీటన్నిటికీ చర్చ లోపలుంది. యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచతత్తిరోహితం అవిద్ధదృక్సాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలః అవతు మాం పరాత్పరః. ప్రతి శ్లోకంలో ఒక ఆకాంక్ష కనబడుతుంది. ఆకాంక్ష అంటే నన్ను రక్షించుగాక, లేదా నన్ను చూచుగాక, ఇలాంటి ఒకనొక ఆకాంక్ష. అంతే. అవతు, కానీ మొసలు నుంచి అవతు అనలేదు, అది కూడా తెలుసుకోండి. అవతు, రక్షించుగాక అన్నాడు ఇక్కడ. నేను మొసలు నుంచి రక్షిస్తే అయిపోయిందామని బతుక్కి, ప్రస్తుతం మొసలు నుంచి రక్షించుము, చాలా ప్రస్తుతం అన్నానుగా, తర్వాత మరేదో పడుతుంది అప్పుడు పిలుస్తాలే. అలాగే ఎంత ఎన్నిడికి పిలుస్తావు? ఒక్క పిలుపుతోనే అన్ని సెట్ అయిపోయేటట్టు పిలవాలండి. అలాంటి పిలుపు ఇచ్చాడు ఇక్కడ, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అవతు, రక్షించుగాక. ఎవడు? పరాత్పర, పరాత్పరుడు రక్షించుగాక. పరాత్ పరహ అర్థమైపోయింది కదా, కారణానికి కూడా అతీతమైన వాడు. యస్వాత్మని ఇదం, ఎవరి యందు ఆయన యొక్క మాయాశక్తి చేత ఈ ప్రపంచం వ్యక్తమవుతోందో, తిరిగి మళ్ళీ ఆయన యొక్క మాయాశక్తి చేత లోపలికి లాగబడుతోందో, అటువంటి ఆత్మమూలుడైన పరమాత్మని శరణ పెడుతాం. ఆత్మమూలుడు, అంత గొప్ప మాట అండి. ఆత్మకు మూలమైన వాడు. ఆత్మ అంటే నేననే భావం. దేహం నేను అనుకున్నప్పుడు దేహాత్మ, ప్రాణం నేను అనుకున్నప్పుడు ప్రాణాత్మ, బుద్ధి నేను అనుకున్నప్పుడు బుద్ధ్యాత్మ. ఇన్ని ఆత్మలు ఉన్నాయండి. మనం ఒక్క మాటలో చెప్పాలంటే, కాంతి టేబుల్ మీద పడినప్పుడు టేబుల్ కాంతి, పుస్తకం మీద పడినప్పుడు పుస్తకం కాంతి, నా మీద పడినప్పుడు నా కాంతి. కానీ అది 3 కాదు, అది దీపానిది. అదేవిధంగా నేననే భావం దేని మీద పడితే దానికి ఆత్మని తగిలిస్తుంటాను. అంత ఇంకేం లేదు ఇక్కడ, ట్యాగ్ తగిలించినట్టు. కానీ అది నిజానికి ఎవరిది? ఈ ఆత్మకు మూలం అది. కానీ దేహం మీద పడింది కానీ దేహం అనుకోకు, ప్రాణం మీద ఉన్న ప్రాణం అనుకోకు. ఆత్మ నేననే చైతన్య మూలమెవడో వాడు ఈశ్వరుడు. వాడి వల్ల వచ్చింది అయ్యే ప్రకాశం అంతా. నాకు మూలం అది. మూలం వదిలేటో తిరుగుతున్నాం మనం, వచ్చింది బాధ. ఆత్మమూలు ఆయన యందే ఈ ప్రపంచం ప్రకటింపబడుతోంది, తిరిగి ఆయనలో వెలికెళ్తుంది. ఎలా అండి అంటే, యథా ఊర్ణనాభి, ఊర్ణనాభి వలె అంది వేదం. ఊర్ణనాభి అంటే సాలిపురుగు. అది తన నోటి నుంచి దారంతో ఎంత అందంగా అల్లుతుందండి గూడు. ఎక్కడి నుంచి వచ్చింది మెటీరియల్? దాని నుండే. అలా అల్లే టాలెంట్ దానిదే. అయిన తర్వాత మొత్తం చుట్టపెట్టుకుంటుంది లోపలికి. భగవంతుడు అంతే అన్నాడు ఇక్కడ. ఒక పరి జగముల వెలినిడినొక పరి లోపలికి గొలుచు ఉభయముతానై అయ్యకలంక సాక్షియగు. అటువంటి వాడు
ఆత్మమూలు అర్థిదలంతు, ఆత్మమూలుని స్మరించుకుంటున్నాను. అయితే ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడప్పుడు పోతుంది. ఈ ప్రపంచము పోతుంది, ప్రపంచాన్ని పాలించేవాళ్ళు పోతారు. ఇదంతా పోయినా ఇది చూస్తూ నువ్వు పోతావు ఎప్పుడప్పటికి. కనుక ఇవి పోతాయి. పోయిన తర్వాత ఎవడుంటాడు? వాడు కాలేన పంచత్వమితేషు కృత్స్నసో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్తస్య పారే విరాజతే విభు. దీని గురించి యోగశాస్త్రంతో మేళవించి కానీ శుద్ధ విచారణ దృష్టితో శ్రోతలు కూర్చుంటే ఇంకా రమ్యంగా చెప్పుకోవచ్చండి. అంత రమ్యమైనది ఇది. కేవలం కథాదృష్టి కాకుండా అలా చూడగలిగితే దీనికి యోగ భాషలో స్పిరిచువల్ డార్క్నెస్ అంటారు. ఆధ్యాత్మిక చీకటి, అదొక చీకటి ఉంటుందో ఉంటుంది. అది ఊహించడం కూడా మహా కష్టం. యోగి ప్రాపంచిక వికారాలన్నీ దాటిపోయి పరమాత్మలోకి వెళ్ళబోయే ముందు ఒక అంధకారం ఉంటుంది. అది కూడా దాటగలిగితే ఈ స్థితిని తర్వాత కృష్ణ పరమాత్మ సంకేతంగా చూపిస్తాడు. అది వేరే విషయం. అటువంటి అంధకారం ఏంటో కాదు, భగవానుడికి ప్రపంచానికి మధ్య ఉన్న అంధకారం పేరు అవిద్య, మాయా. ఆ మాయకు ఆవల ఆయన భాషిస్తున్నాడు. కనుక చీకటికి ఆవల భాషిస్తున్నాడంటే అజ్ఞానానికి ఆవల భావిస్తున్నాడు అని అర్థం. అజ్ఞానికి ఏవల జీవుడు, అజ్ఞానానికి ఆవల ఈశ్వరుడు. అజ్ఞానం అనేది తీస్తే ఏవల ఆవల ఒక్కటే. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది చూపిస్తున్నాడు. ఇక్కడ దానికి వెనకాల ఉన్నవాడెవడు? వాడు. ఆ అంధకారం ఈ విశ్వమంతా పూర్తయిన తర్వాత మిగిలే అంధకారం అంటే అర్థం ఏమిటి? విశ్వమంతా పూర్తవడం నువ్వు చూస్తావా? ప్రపంచమంతా పూర్తయ్యే వరకు చూస్తానండి, నీ వల్ల కాదు. ప్రపంచం అంతా పూర్తవడని చూడగలడా? ఇది ఆలోచించవలసిన అర్థం. ఆలోచన చెప్తే అర్థం చేసుకునే శ్రోతలు ఉన్నారు కనుక నేను కొంచెం ముందుకెళ్తున్నా. సిద్ధమే కదా? ఏమిటి ఇందులో చెప్పింది? లోకాలు లోకేశులు, లోకంలో ఉన్నవారు పోయిన తర్వాత మిగిలిన చీకటి అన్నాడు. పోయిన తర్వాత అంటే పోతారా? ఎప్పుడో పోతావు, నువ్వు సాక్షివా? మరేంటి చెప్పడం అంటే ధ్యాన స్థితిలోకి వెళ్ళేటప్పుడు నీ దృష్టిలో లోకంలో విషయాలు దాటి వెళ్ళిపోతావు. ఆ దాటి వెళ్ళిపోగా ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళే ముందు నీకు కనిపించే ఒకానొక స్థితి ఏదైతే ఉన్నదో, లోకం దాటో లోకేశ్వరుని ఇంకా చేరలేదో ఆ మధ్య స్థితి. ఆ స్థితి యోగికి అప్పుడు అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన అర్థం కాదు. అది దాటే కాబట్టి ఉన్నాడు వాడు. అది మహర్షి తపస్సమాధి చేత ఆ అంధకారాన్ని చూశాడు. కొంతసేపు ఏమిటిది అని తపన పడుతూ ఉన్న సమయంలో ఆవల ఉన్న జ్యోతిని చూసి అప్పుడన్నాడు, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. చీకటికి ఆవల ఆ యోగి అనుభూతి ఇక్కడుంది. ఇక్కడ చూడండి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబుగు పెంజీకటి. ఏమి నిన్న అచ్చపు చీకటి సంసారానికి సంబంధించినది. ఇందులో దేవుళ్ళు ఆడుతుంది. సంసారం కూడా దాటి పరమాత్మలోకి వెళ్ళబోతున్నప్పుడు ఉన్నటువంటి స్థితి పెంజీకటి. పదాలు జాగ్రత్తగా వాడాడేను, లేకపోతే అక్కడ అచ్చపు చీకటి అక్కడ వర్తించదు. అది మనకు నిత్యసిద్ధమై ఉంది. అచ్చపు చీకటి పెంజీకటి యోగి దీన్ని దాటి దానిలోకి వెళుతున్న ట్రాన్సిషన్ అక్కడ కనబడుతుంది. ఆ స్టేట్ని ఇక్కడ వర్ణించాడు. ఇక్కడ అది ప్రళయావస్థలో ఉంటుంది. ఆ ప్రళయావస్థ మనకు అనుభూతిలోకి రాదు, కానీ ముముక్షువుకి అది సమాధి స్థితికి ముందర స్థితే అతనికి ప్రళయావస్థ. అది తెలుసుకోవాలి. ఇక్కడ అక్కడికి ఆత్యంతిక ప్రళయం అంటే మోక్షం, అది రిలేటివ్. ఆ జీవికి అది మోక్షం, అది ప్రళయం. ఇది ఆలోచించవలసిన అంశం. ఇక్కడ లోకంబులు లోకేశులు లోకస్తులు. మరి ప్రపంచమంతా ఆయన రూపమే అంటున్నారు కదా, మరి ఆయన కనబడట్లేదు కదా అంటే, నాయన ఒక వ్యక్తి నటుడుగా నీకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ వేషం ధరించాడో ఆ వేషమే నీకు కనబడుతుందిగా, నటుడెవడో తెలియదు. అయితే తెలిసిన వాడు ఎవడో ఉంటాడు, ఫలానా నటుడు ఫలానా వేషం వేసేయడం జ్ఞానం ఉన్నాక వేషాన్ని చూస్తావు, నటుడిని మర్చిపోవు. అది ఎవరికి? తెలిసిన వాడికి. తెలియని వాడు అదే ఫ్రెష్గా కూర్చుని అనుకోండి, నాట్యం అని నటన అని తెలియలేదు అనుకోండి, అప్పుడు కనిపించే వేషమే సత్యం అనుకుంటావు. ఇప్పుడు వేషం సత్యమా, నటుడి సత్యమా? నటుడే సత్యం. వేషంకి ఏముంది? ఇప్పుడు ఒక వేషం వేస్తాడు, ఇప్పుడు మరో వేషం వేస్తాడు. ఇప్పుడు బిచ్చగాడు, ఇప్పుడు రాజవచ్చు. ఈ రెండు వేషాలే, నటుడు వాడే. అలాగే పరమాత్మకు నటుడైతే ప్రపంచం ఆయన వేషంలా కనబడుతూ ఉంటుంది. ఎన్నో వేషాలు ఆయనవి. నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో ఎవ్వడాడు మునులును దివిజులు కీర్తింపనేర రెవ్వని వర్తనము ఒరు నెరుగరు అట్టివాని నుతింతున్. అటువంటి వాడికి నమస్కారము. యథా నటస్యాకృతిభిర్విచేష్టితో దురత్యయానుక్రమణ సమావతు దిదృక్షవో. ఇంతవరకు ఆ పరమాత్మతత్వం ఎంత చక్కగా చెప్తున్నారు. అలాంటి ఆయన్ని చూడాలని తపన పడిపోతూ ఉంటారండి. ఎవరు? మనం అనడానికి ఇంకా రాలేదు.
మనం దేవుళ్ళు ఆడుతున్న సమస్త ప్రపంచ సుఖాలని గడ్డిపోచల పక్కన పడేసినటువంటి గట్స్ ఉన్న మహానుభావులు. వాళ్ళు ధీరులు, వాళ్ళు మహాత్ములు, వాళ్ళు హీరోలు, వాళ్ళు వీరులు. వీరారాధ్య ధీర సమర్చిత. అలాంటి వాళ్ళు వీరులు, ధీరులు. వాళ్ళకు ఒకటే లక్ష్యం, ఆయన్ని చూడాలి, ఆయన్ని చూడాలి, ఆయన్ని చూడాలి. చూడాలి అంటే సాక్షాత్కరింపజేసుకోవాలి. సాక్షాత్కారం అంటే అనుభవం. ఇది తెలుసుకోవాలి. రుచి చూడాలి, రుచి చూడాలి అంటే రుచి వేషం వేసుకు కనబడదు, అనుభవం అన్నది ఇక్కడ. భగవద్ అనుభవం కోసం తాపత్రయపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అంధకారాన్ని చూస్తూ పటాపంచలు చేసే ప్రయత్నం చేస్తారు, చేసి చూస్తారు. ఆయన చూడాలనే తపన వాళ్ళకు ఉంటుంది. దానికోసం ఏం చేయాలో చేస్తారండి. ఏం చేస్తారు? విముక్త సంగా మునయ సుసాధవ. సంగములన్నీ విడిచిపెట్టి మునయ మౌనులై. మౌనులై అనే మాటకి మనం అనేక రకాలు చెప్పాం. ముని శబ్దానికి రెండు అర్థములు. మననశీలత్వాత్ ముని. అదేవిధంగా ప్రశాంత మనస్తత్, ప్రశాంతమైనటువంటి మనస్సు గలవారు మునులు. ఈ రెండు వాళ్ళకి వచ్చే ఇప్పుడు. విముక్త సంగా మునయ సుసాధవ. ప్రవర్తన కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అవన్నీ ఉంటూ ఉంటుంది. ఇలా కలిగినటువంటి వాళ్ళు అది చూడాలని ఏం చేస్తారంటే చరంత్యలోకవ్రతం అవ్రణం. ఇవి ఉపనిషత్ పదాలు కనుక మధురంగా ఉంటాయండి. అలోకవ్రతం అంటే లోకంలో ఎవడు కని విని ఎరగని వ్రతం పాటిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళలాంటి వ్రతం ఎవరు చేయలేరు, అలాంటి వ్రతం చేస్తారు. అలాంటి నిగ్రహం అంటే ఏంటంటే రోజు నీరు కూడా తాకుండా ఉపవాసం చేస్తారా అంటే నీకు అర్థమైంది కదా, అది కాదనమాట. నీకు అర్థమైంది కాదు అది. ఇక్కడ లోకంలో ఎవడు చేయని వ్రతం చేస్తాడు ఏవాడు అన్నాడు ఇక్కడ. అంటే కడుపు మార్చుకోవడం సులభమే, కోరికను మార్చని ఎవడి వల్లకు అవుతుందండి ఇక్కడ. అటువంటి స్థితి అలోకవ్రతం. అలోకవ్రతం అనే మాట రెండు అర్థములు ఉన్నాయి. లోకంలో సాధారణము కాని వ్రతము ఒక అర్థం, ఇంకొక వ్రతం లోకవ్రతం అంటే లోకం కోసం పాకులాడే పని లోకవ్రతం. అలోకవ్రతం అంటే ఇంకా లోకం కోసం పాకులాడని స్థితి అలోకవ్రతం. ఇది తెలియాలి. అలోకవ్రతం అనే మాటని రెండు రకాలుగా మనం చెప్పుకోవాలి. అది ఎలా చేస్తారో తెలుసా? అవ్రణం. వ్రణం అంటే బాధ, విఘ్నము, రెండు అర్థాలు. అవ్రణం, ఆ వ్రతంలో వాళ్ళు ఎక్కడ దెబ్బతినరు, అలా సాధన చేస్తారు. అలోకవ్రతం, అవ్రణం, విముక్త సంగాహ మునయ సుసాధవ. వాళ్ళ లక్షణాలు అంటే భగవంతుడిని చూడాలని తహతహలాడే వారి లక్షణాలు ఇలా ఉంటాయట. భూతాత్మభూతా, సర్వభూతముల యందు ఎవడున్నాడో ఆ పరమాత్మే తన యందున్నాడని భావం ఉంటుంది కనుక ఏ భూతం పట్ల రాగద్వేషాలు లేకుండా హితబుద్ధి కలిగి ఉంటాడు. సుహృద, వాళ్ళు సుహృత్తులు అంటే సర్వ ప్రకృతి పట్ల స్నేహభావం కలిగినటువంటి వారు. అటువంటి వారు ఎవరి పదము సంపూర్ణమని తెలుసుకుని దాన్ని చూడాలని తపన పడతారో, దానిని పొందడమే పరమావధి అనుకుంటారో, అది పొందడంతో తమ సాధనలు పండేయని తలంచుకుంటారో తెలుసుకుంటారో, ఆ పరమపద స్వరూపమే నాకు గతి. అంటే యోగులకి, సాధకులకి, భక్తులకి, జ్ఞానులకి ఏది లక్ష్యమో ఆ లక్ష్యమైన భగవంతుడు నాకు దిక్కు. అంటే ఇంతవరకు వర్ణించిన భగవంతుడు యోగులకి గతి. అది ముక్తానాం పరమాగతి. ముక్తుల గతి పరమగతి. పరమగతి అంటే దాన్ని మించి మరో ఆశ్రయం లేదు, అదే చివరి అల్టిమేట్ గోల్. పరమాగతి అంటే అల్టిమేట్ గోల్. అది వాళ్ళు అదే గోల్ పెట్టుకుంటారు, అక్కడ చేరతారు. అక్కడ చేరితే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఋషులకి ఎవడు అల్టిమేట్ గోలో వాడు నాకు గతి. అంత బాగుందండి శుభం. ఎవరిని శరణ వేడుతున్నాయా అంటే ఋషులందరూ దేన్ని పొందితే ముక్తి అంటారో అదే నాకు గతి అన్నాడు. ఎంత బాగుందో. అటువంటి వాడిని పట్టో. మామూలు లాకాయలోకాయ వాడిని పట్టలేదు నువ్వు. ఎలాంటి వాడిని పట్టేవో చూసావు? ఒక మొసం నుంచి బయటపెట్టడానికి అంతవాడు కావాలండి ఇక్కడ. వీడెవడో, వీడి కోరిక చాలా గట్టిదే. ఎవరిని పట్టాడు? దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయస్సు సాధవ చరంత్యలోకవ్రతమవ్రణం వనే. వనే అంటే అడవిలో, అంటే ప్రపంచ వికారాల నుంచి దూరమై వనంలో భూతాత్మభూతా సుహృద సమే గతి. సరిగ్గా ప్రతి దానికి వేదం ఉపనిషత్తు వాక్యం చూపించచ్చండి, అంత వ్యాఖ్యానం చేయవచ్చు. సమయ విస్తర భీతి చేత తగ్గించుకుంటూ యమిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి ఉపనిషత్తు చెప్తుంది. దేన్ని పొందాలని మహాత్ములు బ్రహ్మచర్య వ్రతము తపస్సు ఆచరిస్తారో ఆ బ్రహ్మములకు నమస్కారం. అంటే నువ్వేమీ ఆచరించక్కర్లే, వాళ్ళు దేన్ని ఉద్దేశించి ఆచరిస్తారో దానికి నమస్కారం చాలు. ఇక్కడ ఎంత అందమైన మాట. యమిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి అని ఉపనిషత్ వాక్యం ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ
దీని మా పోతన గారు అంటారు, ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తు రెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. ఎంత రమ్యంగా తెచ్చారండి. సంస్కృతం కంటే పోతన గారు తెలుగులో బాగా రాశారండి. ఇది అది రెండు అర్థం కాలేదండి, అది తెలుసుకోండి. ఇక్కడ ఆయన చెప్తున్నది, ఇక్కడ మాటికి చెప్తున్నది ప్రతిసారి శంఖచక్రాలు పట్టుకున్న వాడిని ధ్యానించడం మంచిదే, కానీ తత్వం ఇది. అటువంటి వాడికి న విద్యతే యస్య చ జన్మ కర్మవా, ఎవడికి జన్మ కర్మ లేదో, నా నామ రూపే గుణదోష ఏవవా, ఎవడికి నామము రూపము కూడా లేదో అటువంటి వాడికి నమస్కారం. చూసారా? కానీ తథాపి జన్మానామా రూపము లేనప్పటికీ లోకాప్యయ సంభవాయ యహ స్వమాయ యాతాన్యనుకూల మృచ్చతి, ఎవడికి జన్మ కర్మ నామా రూప గుణములు లేవో అయినప్పటికీ ఈ విశ్వానికి ఉత్పత్తి ప్రళయం కలిగించడం కోసం తన మాయతో అనేక రూపాలు అనేక నామాలు ఎవడు ధరిస్తాడో వాడికి నమస్కారము. ఎంత చక్క అరూప సరూప తత్వాన్ని ఎంత చక్కటి సమన్వయం చేశారండి ఇక్కడ. అటువంటి నామరూపములు. అందుకే తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే. భగవంతుడు అంటే చూడండి, ఇక్కడ సర్వోత్కృష్టమైన ఈశ్వరుడు బ్రహ్మము. బ్రహ్మము అంటే అన్నిటికంటే పెద్దది, అంతటా వ్యాపించినది. ఇది బ్రహ్మశబ్దానికి అర్థం. అన్నిటికంటే పెద్దది బృహత్వాత్, అన్నిటా వ్యాపించినది బ్రహ్మణత్వాత్, ఇది బ్రహ్మ. అటువంటి బ్రహ్మమునకు, బ్రహ్మ ఎటువంటి వాడు? అనంతశక్తయే, అనంత శక్తులు కలిగినటువంటి వాడు. అరూపాయ ఉరురూపాయ, ఏ రూపం లేనివాడు, ఎన్నో రూపాలు ధరించినవాడు. ఉరు రూపాయ, ఉరు అంటే ఉత్కృష్ట అని అర్థం తీసుకుంటే ఉత్కృష్టమైన రూపములు. ఆయన రూపాలు ధరించాడంటే మనలాగే అన్నమాట అనుకుంటావేమో. ఉరు రూపాయ, ఉత్కృష్టమైన రూపములు ఎన్నో ధరించాడు. జన్మకర్మచమే దివ్యం అన్నాడు కదా. నా రూపములు, నా ఆవిర్భావాలు మీలాంటి పుట్టుకలు, మీలాంటి పాంచభౌతిక వికారాలు కావయ్యా. జన్మకర్మచమే దివ్యం అన్నాడు మహానుభావుడు. అందుకే అరూపాయ ఉరు రూపాయ. మొత్తానికి ఎంత ఆశ్చర్యంగా ఉంది కదండి. నమ ఆశ్చర్య కర్మణే, ఆశ్చర్యం అంటేనే ఆయన. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఎంత ఆశ్చర్యం, మనం ఆలోచించట్లేదు కనుక ఆశ్చర్యం అనిపించట్లేదు. ఆశ్చర్యం అనిపించిందా, అబ్బా ఆలోచన చేస్తున్నామని అర్థం. కొంచెం చూస్తే ప్రపంచాన్ని ఆశ్చర్యం కలగదండి. సకాలంలో సూర్యుడు రావడం, చంద్రుడు రావడం, ప్రకృతి రావడం, ఎవడు పెట్టాడని ఇలా జరగడం, ఒక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే అద్భుతాలు కొత్తగా జరగాలని ఎదురు చూడొద్దు, జరుగుతున్న అద్భుతాన్ని అనుభవించండి. ఇది తెలుసుకోండి. అద్భుతం కొత్తగా జరగదు, జరిగేదంతా అద్భుతమే. నువ్వు అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నావు ఇక్కడ. తర్వాత ఎవడో దీన్ని ఒక పుస్తకంలో పెడతాడు, ఇది జరిగింది వండర్ అంటే, అప్పుడు నువ్వు వండర్ ఫీల్ అవుతావు. నీ బతుకులో జరిగే వండర్ మీద దృష్టి పెట్టవాలి. బ్రతుకే వండరు. ఈ తలకాయ ఎంత ఆలోచిస్తుందో, ఎంత వండర్ అండి. అద్భుతాలు ప్రపంచంలో నింపేసిన పరమాద్భుతమైన పరమాత్మకు నమస్కారం. ఆశ్చర్యకర్మణి నమ ఆత్మప్రదీపాయ సాక్షిణి పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి. ఆశ్చర్యకర్మ కలిగిన వాడు సర్వజీవులని వెలిగిస్తున్నాడు, అంటే చైతన్యాన్ని ఇస్తున్నాడు. అయితే అందరి జీవులకి చైతన్యాన్ని ఇస్తున్న వాళ్ళ వికారాలకు తాను లోను కాకుండా సాక్షిని, సాక్షిగా ఉన్న పరమాత్మ. సాక్షి అంటే అంటకుండా చూచువాడు నొకర్థం, సంపూర్ణముగా గమనించువాడు ఇంకొకర్థం. సమ్యకీక్షణం, సంపూర్ణంగా చూస్తున్నాడు. మన గురించి సంపూర్ణంగా చూడడం తెలియదు. ఎలాంటి వాళ్ళమంటే, ఒక కొంగ తదేకంగా ఒక చేపను తినాలని చూస్తోందిట, ఎంత ఏకాగ్రతో. దాని వెనకాల విల్లెక్కు పెట్టి ఉన్నాడు వేటగాడు, అది చూడట్లేదు. అది మన బతుకు ఆ కొంగలాంటిది. మనం తినే చేప గురించి చూస్తున్నాం కానీ మనను కొట్టేవాడు అనుకున్నాడని తెలియదు. ఈ ముగ్గురిని కూడా చూస్తున్నవాడు ఎవడు? వాడు ఈశ్వరుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతే, అన్నిటికీ సాక్షి అయినా నీకు ఒక దేశంలో ఒక ముక్క, ఒక కాలంలో ఒక ముక్క, అది తెలుసుకుని ఒక ముక్క నువ్వు. సర్వదేశకాల వస్తు జ్ఞానం కలిగి ఏ కాలం బట్టి, ఏ కర్మం బట్టి, ఏ జీవుణ్ణి ఎలా నడపాలో తెలిసిన వాడు గనక సాక్షి అన్నాడు ఇక్కడ. దాన్ని బట్టి ప్రేరేపణ కలిగిస్తున్నాడు కనుక ఆత్మప్రదీపాయ. కానీ ఆత్మలంటికి అతీతంగా ఉన్నాడు కనుక పరమాత్మనే. అబ్బా, అయితే తెలిసిపోతుందండి ఆయన అంటే అనుకుంటున్నావా? తెలియదని తెలుసుకో. ఆయన మాటకు దొరకడు, మనసుకు దొరకడు, ఊహకు దొరకడు. నమో గిరాం విదూరాయ మనసచేతసామపి. అందుకే మాటల నిరుకల మనముల చేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు వానికేనొనర్తు వందనములు. అటువంటి మహానుభావుడు మాటకు దొరకడన్నారే, మనసలు దొరకడంటే సత్వేన ప్రతిలభ్యాయ. సత్వేన అంటే సత్వగుణంతో కూడిన సాధనలకి
లభించువాడు. ముందు సత్వగురులతో సాధన చేయగా నీకు స్థితి రావాలి. దాని పేరు నైష్కర్మ్య స్థితి. సురేశ్వరాచార్యులు రాశారుగా నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మ్య సిద్ధి రావాలి. నైష్కర్మ్య అంటే కర్మాతీతమైన స్థితి. ముందు సత్వగుణంతో సాధనలు చెయ్యగా కర్మాతీత స్థితి నీకు లభించాక నీకు ఒక నేర్పరితనం వస్తుంది. అదే జ్ఞానం. ఆ నేర్పరితనానికి ఆయన లభిస్తాడు. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత. ఈ మాట తీసుకుని అందంగా అంటాడు, సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువానికేనొనర్తు వందనములు. ఆ విపశ్చిత అనేది నిపుణుడు అని పడింది. సరిగ్గా మొన్న కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యానంలో మనం దీన్ని చెప్పుకున్నాం, గుర్తుందా? జడభరతుడి చరిత్ర దగ్గర, అదేవిధంగా ప్రహ్లాద్ చరిత్రలో కూడాను మనం చెప్పుకున్నాం ఈ వ్యాఖ్యాన్ని. నైపుణ్యం కపిల గీతలో యోగ కర్మసు కౌశలం దగ్గరికి చెప్పుకున్నాం. ఇక్కడ కర్మకు అంటుకోకుండా నేను చేస్తున్నాన్న అహంకారం లేకుండా ఫలాకాంక్ష లేకుండా చెయ్యడమే నైష్కర్మ్యం. ఆ నైపుణ్యమే కౌశలం, నేర్పరితనం. అలాంటి నేర్పరితనంతో సత్వముగా సత్వబుద్ధితో కూడిన వాడెవడో వాడికి గమ్యాయ, దొరకబడువాడెవడో వాడు భగవంతుడు. ఇటువంటి వాడికి దొరుకుతాడు. ఎంత రమ్యమైన మాట చెప్పాడు ఇక్కడ. చూసారా, భగవంతుని పొందాలంటే ముందు సత్వగుణాన్ని ఆశ్రయించాలి. చేస్తున్న కర్మల యందు అహంకారాన్ని విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టాలంటే కష్టమండి. అందుకే నైపుణ్యం ఉండాలి దానికి. టాక్టస్. ఒక తాడు మీద నడవడం ఎంత కష్టమండి. కానీ పొట్టకొట్టు కోసం నీలాంటి ఒక వ్యక్తే ప్రాక్టీస్ చేసి నడిచింది. చూసుకో, నీ వల్ల కాదు, అందుకే డబ్బులు ఇచ్చావు. నువ్వు చెయ్యలేని పని పొట్టకొట్టు కోసమని ఏకాగ్రతతో ఒక ఆమె సాధించి తాడు మీద నడవగలిగిందే. పరమాత్మ ప్రాప్తి కోసం అదే ఏకాగ్రతని ఉద్దేశించి ప్రపంచానికి అంటకుండా పరమాత్మ మీద నిలబడగలిగే సాధన చేయలేరా? చేశారు వాళ్ళు. అది తెలుసుకోవాలి. అలా చేస్తే కానీ దొరకడు. నువ్వు చేసే స్తోత్రాలకి దొరకడు అయినా. అలాగని నేను హోప్లెస్ అనలేదు. నువ్వు అందుకోసం చేయలేదు కనుక నువ్వు కోరిక కోసం చేసి ఇచ్చేస్తాడు. పెద్ద కష్టమేం కాదు. అది కావాలంటే మాత్రం ఇంత ఉండాలండి. ఇది తెలుసు. దానికి మాత్రం ఇంత ఉండాల్సిందే. ఇక్కడ ఆయనే కావాలంటే మాత్రం ఇంతకు తప్ప నాణ్యపంథ విద్యతే అయినాయ. దెర్ ఇస్ నో ఎనీవే. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత నమ కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. మోక్షానికి ప్రభువైన కృష్ణునికి నమస్కారము, మోక్షమే తానైన స్వామికి నమస్కారం. మోక్షానికి ఆయన ప్రభు, మోక్షమే ఆయన. ఇది బాగుంది. ఈ రెండు ఎందుకు చెప్పాలండి? ఏదో ఒకటి చెప్పచ్చు కదా అంటే మోక్షం ఆయనే, కానీ మోక్షం ఇచ్చే అధికారం ఆయనది, నీకు ఇది కాదు. అందుకే నాథాయ చెప్పడంలో ఉన్న విషయం అది. నమ కైవల్య నాథాయ. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ ప్రయత్నానికి సంతోషించి ఆయన ఇవ్వాలి. అందుకే నిష్కర్మతకు మెచ్చు అని ఒక్క మాటలో చెప్పాడు ఆయన ఇక్కడ. నాథాయ, ఆయనకి నమస్కారం. నమశాంతాయ, శాంతస్వరూపుడు అనుకుంటున్నావా? ఘోరాయ, ఒక విధంగా రుద్రం చదివితే రుద్రమే ఇందులో చెప్పారనిపిస్తుంది. నర్తకుని భంగి, నటరాజు స్వామి కనబడతాడు. పశుపాస విమోచనం ఉంది. ఇది శివుడిదా విష్ణువుదా? అన్నీ అయిన పరమాత్మది. శివభక్తులు కూడా చదువుకోండి, విష్ణు భక్తులు ఎవరైనా చదువుకోవచ్చు. నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిని. మూఢుడు, మూఢుడు అంటే ఏమీ తెలియనట్టు ఉండువాడు. అది తెలియదు. అన్నీ ఆయన్ని మాయ కప్పినప్పుడు ఆయన కనబడలేదుగా, అదే మూఢత్వం. గుణధర్మిని నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణి పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సర్వేంద్రియగుణద్రష్ట్రే సర్వప్రత్యయహేతవే అసతాఛాయ యోక్తాయ సదాభాసాయ తే నమః. పరమాత్మ లక్షణం చెప్తున్నాడు. అసతాఛాయయ ఉక్తాయ, అసతాఛాయయ, అసత్ అనే నీడ చేత సూచించబడువాడు అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట. అసత్తు చేత కప్పబడివాడు అనలేదు, అసత్తు చేత సూచించబడివాడు. అంటే నీడ కనబడింది అంటే అక్కడ వస్తువు ఉందని ఎలా అర్థమో, మిథ్యాత్మకమైన జగత్తు బట్టి దానికి చైతన్యాన్ని ఇచ్చే భగవంతుడున్నాడని తెలుసుకో. కానీ జగత్తు దేనికి పనికి రావాలి? జగన్నాథుని తెలుసుకోవడానికి పనికి రావాలి. అంతవరకే జగత్తు యొక్క ప్రయోజనం. అందుకే అసతాఛాయయోక్తాయ అనడంలో ఎంత రమ్యమైన భావాన్ని చూపించారు ఇక్కడ. ఉక్తాయ అంటే సూచింపబడుట, సూచింపబడినవాడు. దేని చేత? అసత్ అనే నీడ చేత సూచించబడే వెలుగు. వెలుగు లేని నీడ లేదు కదా, అంత చక్కగా చూపించాడు ఇక్కడ కారణాన్ని. అటువంటి సదాభాసాయ తే నమః. సదాభాస, సత్ ఆభాసాయ అంటే ప్రతి వస్తువుని యందు అని ప్రతిబింబించడం చేత ఈ నామరూపాత్మైన జగత్తు చైతన్యవంతంలా కనబడుతుంది. కనుక నామరూపాత్మకమైన జగత్తు ఎవరి వల్ల ఉన్నట్టు కనబడుతోందో వాడికి సదాభాసాయ. అసత్తు సత్తువలే
భాషించడానికి కారణమైన వాడికి నమస్కారము. మన జన్మాద్యస్య యతః వ్యాఖ్యానం ఇదంతా కనబడుతున్నది ఇక్కడ. అటువంటి వాడికి నమస్కారం. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ. 3 కారణాలు చెప్పాడు. అన్నిటికీ కారణమైన వాడు, తనకే కారణం లేనివాడు, అద్భుతమైన కారణం ఉన్నవాడు. అద్భుత కారణం అంటే అర్థం ఏంటంటే ఆయన ఎలాగ ఆవిర్భవించాడు, నామరూపాలు స్వీకరించి అవతరించాడు, అది అద్భుతం. అది నీకు అందదు. అది ఇక్కడ ఎందుకంటే నీ బ్రతుకు కర్మలు కారణం. ఆయన యొక్క అద్భుతమైన అవతారాలకి అద్భుతమైన లీలయే కారణం. అందుకు నిష్కారణుడై జగత్తుకి కారణుడై తన అవతారాలకు అద్భుతమైన కారణం పెట్టుకున్నాడు. నువ్వు గొప్ప గొప్ప కారణాలండి. నువ్వెందుకు పుట్టావంటే కర్మ అనుభవించడానికి. ఆయన ఎందుకు వచ్చారంటే జగత్తును రక్షించడానికి. మనం ఆ మాట అనగలమా? ఇప్పుడు ఆయన కారణం మనకంటే అద్భుతం అవునా కదా? అది అద్భుత కారణమయ్యా. అద్భుత కారణమైన వాడికి నమస్కారము. సర్వాగమామ్నాయ మహార్ణవాయ. సమస్త వేదాది శాస్త్రములనబడే సముద్రం ఆయన అన్నారు. సర్వవేద శాస్త్రముల ద్వారా తెలియబడే అనంత జ్ఞానం ఆయన యొక్క స్వరూపము. నమోపవర్గాయ పరాయణాయ. అపవర్గ స్వరూపుడికి నమస్కారం అన్నాడు. అపవర్గ, వర్గము తొలగించగా మిగిలినవాడు లేదా వర్గము తొలగించేవాడు. వర్గం అంటే భాగం. ఏ భాగాలు ఆయన దగ్గరలో భాగం అంటే అపరిపూర్ణం, అపవర్గం అంటే పరిపూర్ణం. అంతేకాదు వర్గములు 3 ధర్మార్థ కామములు. ఈ 3 వర్గాలు తీసేశాక మిగిలేదేది మోక్షం. మోక్షం వర్గం కిందకి రాదు, అపవర్గం అన్నారు ఇక్కడ. అందుకని త్రివర్గం, ఇది అపవర్గం. కలిపి నువ్వు పురుషార్థం అన్నావు ఇక్కడ. కానీ చతుర్వర్గము అనకూడదు అక్కడి. మోక్షం వర్గం కాదు, అపవర్గం. వర్గాలు తీసేసింది ఇక్కడ. అది మోక్షస్వరూపాన్ని ఇంత చక్కగా చూపిస్తూ నమోపవర్గాయ పరాయణాయ. పరాయణం అంటే గొప్ప గతి, సర్వోత్కృష్టమైన గతి. గుణారణిచ్ఛన్న చిదూష్మపాయ. చిదూష్మప, గుణారణిచ్ఛన్న. అరణి మధించేటప్పుడు ఆ చెక్కలోనే అగ్ని ఉంటుంది, మధించి బయటికి తీస్తున్నాం. అలాగే త్రిగుణాలనే అరణి లోపల చిదగ్నిగా ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారము. ఇదే చెప్పేశారు ఇక్కడ. త్రిగుణాత్మకమైన మనస్సులో చిదగ్ని ఆయన. అయితే కనబడలేదు, మథనం చేయి, దొరుకుతాడు. ఆ మాట సాధన చేయి, అగ్నిని రగుల్చుకుంటావు. ఆ అగ్ని అంత రగలాలంటే రగిలి కర్ర తగలడిపోవాలి. త్రిగుణాలు మథనం చేయగా ఉద్భవించిన జ్ఞాన అగ్నికి త్రిగుణాలు దగ్ధమైపోవాలి. ఇది ఇక్కడ అలాంటి అగ్ని. గుణారణిచ్ఛన్న చిదుష్మపాయ తక్షోభ విస్ఫూర్జిత మానసాయ. ఆ త్రిగుణాల్లో క్షోభ కలిగించి జగత్తుని తయారు చేసినవాడు. తయారు చేసిన జగత్తుని నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి. అటువంటి ఆ పరమాత్మని తెలుసుకోలేని అజ్ఞాన పాశం నన్ను చుట్టేసింది. నన్నేంటి, నాలాంటి వాళ్ళు చాలామందిని చుట్టింది. ఎంతమందిని? బ్రహ్మాద్యా స్థావరాంతశ్చ. పిపీలకం మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు అందరినీ చుట్టేసిందండి. ఏంటి? పాశం. ఆ పాశం పేరే అవిద్య. దానికి చుట్టబడిపోయాం. ఎంత గట్టిగా చుట్టిందంటే ఈ పాశానికి ఆవలున్నవాడిని తెలుసుకోలేకపోతున్నాం. కనుక పాశం నువ్వే విప్పవయ్యా అని అడగాలి. నాలాంటి పశువులు పాశం చేత బంధింపబడ్డ వారికి ఆయనే పాశకర్త, ఆశ్రయిస్తే పాశ విమోచనకర్త. రెండూ కూడా అది. మాదృక్ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ. స్వాంసేన సర్వతను భృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. మాతృప్రపన్న పశుపాస విమోక్షణాయ. నా బోటి శరణువేడిన పశువుల పాసములు విడిపించువాడు. ఆ మాటలో చూపించాడు. అందరి పాశాలు విప్పుతాడండి, ఆయనకి ఏం పని? ఎవడు శరణాగతుడై నాకు పాసం చుట్టుకుందని తెలుసుకుని పాసం నుంచి విప్పవయ్యా అంటే వారి పాసాలు విప్పుతున్నాడు ఇక్కడ. మాతృప్రపన్న పశుపాస విమోక్షణ. ఇప్పుడు పశుపతిత్వం అంతా ఇందులో వచ్చిందని ఇక్కడ. దిశలేని నా బోటి పశువుల పాపంబులనచువానికి సమస్తాంతరాత్ముడై వెలుగువానికి అచ్ఛిన్నునకు భగవంతునకు తనుజసు వస్తు దేశదార శక్తులైన వారికి అందరాని వానికి. ఎంత రమ్యమైన మాటలు. ప్రపన్నులైనటువంటి పశువుల పాసాలు విడిచిపెడతాడు. ఎలా విప్పుతాడయ్యా అంటే భూరి కరుణాయ, దయతో విప్పుతాడయ్యా. దయ ఆయన స్వభావం. నమోలయాయ. నమః అలయాయ. అలయాయ అంటే వినాశము లేనివాడు. దయామయుడై
అవినాశి అయినటువంటి ఆ పరమాత్మ నా యొక్క పాశముని విప్పాలి. అది ఇక్కడ కానీ విమోక్షణాయి మళ్ళీ వచ్చింది. గజేంద్ర మోక్షను అర్థం చేసుకోవడానికి పనికొచ్చే పదాలు ఒక దగ్గరికి తెచ్చుకుందాం. స్వాంశేన సర్వతన్ భృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే. అసలు మనందరికీ భగవంతుని అనుభవంలో ఉన్నాడు తెలుసా? ఉన్నాడని తెలియదు, అదే వచ్చింది బాధ. ఉన్నాడు కానీ ఉన్నాడని తెలియదు. ఆయన లేకపోతే ఏదీ తెలియదు, ఆయన లేకపోతే ఏదీ తెలియదు, ఆయన తెలియట్లేదు, అది వచ్చింది బాధ. స్వాంశేన సర్వతనుభున్ మనసి ప్రతీత. ప్రతివాడి మనస్సులో నేను అనే స్ఫురణగా అనుభవానికి వస్తున్నవాడు ఆయనే, అది మనకు తెలియట్లేదండి. ఇది తెలిస్తే ఆబాలలోక విదిత, ఆబాలగోప విదిత అక్కడ చెప్పాడు. ఆబాలగోప విదిత, బాలకుల నుంచి గోపకుల వరకు అందరికీ తెలుసు. గోప అంటే దేవతలు, బాలుడు అంటే సాధారణులు. ఇక్కడి నుంచి అక్కడి వరకు అందరికీ తెలిసిన ఆయన. భలే చెప్తారని అందరికీ తెలిస్తే భాగవతం వినడానికి ఎందుకు రావడం? తెలియదు కనుక వచ్చాం. అందరికీ కూడాను లోపల నేను అనే స్ఫురణగా తెలియబడుతున్నాడు వాడే, అది తెలుసుకో ఇక్కడ. అది తెలియట్లేదండి, పాశం విప్పాలి. వాడిని శరణ పెడితే విప్పితే ఓ ఇదే అనమాట, అప్పుడు తెలుస్తుంది. అందుకే గొప్ప మాట అన్నాడు, స్వాంశేన సర్వతనుభున్ మనసి ప్రతీత. ఆయన అంశతో ప్రతి మనస్సులో ప్రతీతుడవుతున్నాడు. ఆయన అంశ అంటే ఏమిటి? అంశ అనగానే ఆయన నుంచి భాగం ఒకటి వెలుగుకి వచ్చింది, అది కాదు. మన శరీరంలో అంశాలు ఏముంటాయో చూడండి. దేహాంశ, చిదంశ, ఆత్మాంశ అని రెండు ఉంటాయి. దేహాంశాలు ఏమిటి అంటే ఆకలి, దప్పిక, అందము, చందము, నలుపు, తెలుపు, పుట్టుట, పెరుగుట, పొడవు, అబ్బా ఎన్నైనా చెప్పగలరు. ఇవన్నీ దేహము యొక్క భాగములు, దేహము యొక్క లక్షణాలు. ఇందులో ఆయన అంశేది, నా భాగం ఏది, నీ భాగం ఏదో చూసుకుంటున్నాడు. దేహం భాగం అది, ప్రాణం భాగం ఒకటి, మనోభాగం ఒకటి. మరి ఆయన భాగం అది స్వాంశ, సత్తు చిత్తు, అంతే ఆయన భాగం. కేవలమైన ఉనికి చైతన్యం, అంతే ఆయన భాగం. ఆ స్వాంశేన ఉనికిగా చైతన్యముగా ప్రతి వారిలో సత్తా స్ఫురత్తా, నేను ఉన్నాను అనిపించుట, అనిపించడమే స్ఫురణ. నేను అనేది సత్తు, అది సచ్చిద్రుపుడై ప్రతివారు, అది వాసుదేవ. స్వాంశేన సర్వతను భృన్మనసి ప్రతీత. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ప్రత్యక్ దృశే. పరాక్ ఎక్కువైపోయింది కనుక తెలియట్లేదని అన్నాడు. ఏం పరాగ్గా ఉన్నారా అంటుంటారా? మనం ఎప్పుడు పరాగ్గానే ఉన్నాం. పరాక్ అంటే బహిర్ముఖం, ప్రత్యక్ అంటే అంతర్ముఖం. అంతర్ముఖమైతే వాడు తెలుస్తూ ఉంటాడు. ప్రత్యక్ దృశే, అటువంటి ప్రత్యక్ దృక్స్వరూపుడైనటువంటి స్వామి అని చెప్తూ భగవతే బృహతే నమస్తే. అది తెలియకుండా ఎందుకు అయిపోయామో కూడా తెలుసుకోవాలి కదండి. ఎంత స్పష్టంగా ఉన్నవాడిని తెలుసుకోలేక ఎంత గొప్ప మాట ఉందండి. తన వారి విడిచి ఇతరమైన వారి వెంట తిరిగితా వెర్రైనట్లు అనయము తిరువెంకటాధీశు కొలువక మనసులోనివా అని మరచేమయ్యా అన్నాడు ఇక్కడ. మనసులోనివా అని మరచేమయ్యా. అబ్బా, మనసుకు బయట ఉన్నవన్నీ మనసులోకి లాక్కోవాలని తాపత్రయమే, కానీ మనసు లోపల ఉన్నవాడిని మాత్రం మనసుతో పట్టుకోవట్లేదు, వచ్చింది బాధ. ఇది ఎలా అందంటే తన వాళ్ళని విడిచి ఇతరాల వెంట తిరగడం ఎలాంటిదో మనసులోని వాడిని విడిచి ఇతరుల వెంట తిరగడం అలాంటిది. భగవంతుడిని పట్టుకోవడం అంటే తన వాణ్ణి పట్టుకోవడం, తనని తాను పట్టుకోవడం, తానే మిగిలిపోవడం. అంతే తెలుసుకోండి. అంత సులభంగా ఉన్నవాడిని విడిచిపెట్టి వీటి కోసం తాపత్రయపడుతున్నాం. అంత వాడి తత్వాన్ని చెప్తున్నారు. భగవతే బృహతే నమస్తే. తెలుసుకోకుండా అడ్డుకుంటున్నదేమిటి అంటే తాను తన అనే భావం ఎక్కడెక్కడ పడేశాం, అది వచ్చింది మాట. ఎక్కడెక్కడ పడేసావో చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మాత్మ జాప్త గృహ విత్త జనేషు సక్తై దుష్ప్రాపణాయ. వీళ్లకు నువ్వు హైలీ ఇంపాసిబుల్. దీన్ని బట్టి మనకు భగవంతుడు పాసిబులా ఇంపాసిబుల్ ఆలోచించుకోండి. వీళ్లకు నువ్వు దొరకవు. ఎవరికంటే తనవారు, తన పిల్లలు, తన ఇల్లు, తన భార్య, తన జనం, తన సంపద అని ఎవరైతే విషయములపై ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకు దుష్ప్రాపణాయ, వాళ్ళకి అసలు దొరకనివాడు. మరి ఎవరికి దొరుకుతాడు? మా బోటు వాళ్ళకి దొరుకుతాడు. ఎందుకంటే మేము ప్రపన్నులం కదా. మా దృక్ప్రపన్న పశుపాస విమోక్షణాయ. నా బోటి శరణు వేడినటువంటి వాళ్ళకి దొరుకుతాడు. ఎందుకంటే మేము దిక్కులేని వాళ్ళు. ఎంత బాగుందో అంటే ప్రపంచంలో ఏది పడితే అది దిక్కు అనుకోకుండా అసలైన దిక్కేదో అది పట్టుకున్న వాళ్ళం మేము ఇక్కడ. మాకు రక్షకుడు ఆయన. ఆత్మాత్మజాప్త గృహ విత్త జనేషు శక్తై. దీని పోతన గారు అంటారు, తనుజ సువస్తు దేశ దార శక్తులైన వారికి అందగరాని వానికి ఆచరింతు వందనములు. అందగరాని వానికి ఆచరింతు వందనములు. ముక్తాత్మభిస్వ హృదయే పరిభావితాయ. అసలు ఎప్పటికీ దొరకడంటావా? ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ వాళ్ళకి, కానీ కొందరికి చాలా పాసిబుల్. ఎవరికో తెలుసా?
ముక్తాత్మభి స్వహృదయే పరిభావితాయ. ఈ ప్రాపంచిక సంగములు లేనటువంటి ముక్తాత్ములు ఎవరున్నారో వాళ్ళు హృదయంలో అనుభవానికి వచ్చేవాడు, ఎక్కడో బయట నుంచి కాదు, హృదయంలోనే వస్తాడు అనుభవం. జ్ఞానాత్మని ఏ రూపంతో వస్తాడు? జ్ఞానముగా వాళ్ళకి అనుభవానికి వచ్చేటువంటి భగవతే నమ ఈశ్వరాయ. అటువంటి ఆ స్వామిని ఆశ్రయించిన వారు ధర్మార్థ కామాలు పొందగలరు, ఇహలోక పరలోక సుఖాలు కూడా పొందగలరు. ఎంత చేసి మోక్షమే ఇస్తాడని డిసప్పాయింట్ అవ్వకండి. అదే ఇవ్వగలిగినవాడు ఇవి ఇవ్వకుండా ఉంటాడా? ఇవి కూడా ఇస్తాడయ్యా అన్నాడు ఇక్కడ. యం ధర్మ కామార్థ విముక్తి కామా భజంత ఇష్టాం గతిమాప్నువంతి. 4 పురుషార్థాల్లో ఏది కావాలంటే అది ఎవరి నుంచి పొందుతున్నారో వాడికి నమస్కారం. అంటే ఇందాక చెప్పిన వాడు కూడా వీడొకడు కాదు. ముక్త సంగులైన మునులు ఏ పరమగతిని చేరుతున్నారో, ధర్మార్థ కామములు కావలసిన వారు ఎవరిని ఆశ్రయించవు పొందుతున్నారో వాడొక్కడే, వాడికి నమస్కారం. కింత్వాశిషోరాత్యపి దేహమవ్యయం కరోతు మేదభ్రదయో విమోక్షణం. ఎవరి అనుగ్రహం చేత కల్పాంతాల్లో కూడా నశించని దివ్యదేహములు లభిస్తాయో ఆ పరమాత్మకు నమస్కారం. చూశారు అంటే ఆయన అన్నీ ఇవ్వగలడు. ఆరోగ్యం ఇవ్వగలడు, కల్పాంతాల్లో కూడా నశించని దివ్యదేహములు ఇవ్వగలడు. కానీ ఇవన్నీ అశాస్త్రమని తెలిసిన జ్ఞానికి మోక్షం ఇవ్వగలడు. తెలుసుకోండి, ఇక్కడ అన్నీ ఆయనే ఇస్తున్నాడు. అందుకని పాపం ఏదో వేడుకుంటే మోక్షం ఇచ్చేస్తాడేమో అని భయపడకండి. ఆయనకి తెలిసి ఎవరికేమి ఇవ్వాలో అన్నీ, ఎప్పుడు ఎవరికేమి ఇవ్వాలో అది ఇచ్చినవాడు. పరిణత ప్రజ్ఞ కలిగిన వారికి ముక్తినిచ్చేవాడు. ఇంకా అపరిపక్వ జీవులకి వారు ఏది కావాలంటే అది ఇచ్చేవాడు. ఆయన భగవానికి నమస్కారం. అయితే ఇవెవరు? ఇహలోక పరాలోక సుఖాలు వాంఛించేవారు ఆయన ఇలా ఆశ్రయిస్తున్నారు. ముక్తాత్ములు హృదయంలో అనుభవానికి తెచ్చుకుంటున్నారు. అలాంటి వాణ్ణి ఆశ్రయించుతూ ఇది కోరకుండా ఉన్నటువంటి వారు ఏకాంతినో యస్య నకంచనార్థం. ఆ ఏకాంతినన్న మాట వస్తే చాలండి ఒళ్ళెందుకు పొలికించిపోతుంటుంది. ఆ ఏకాంతి, ఆ శబ్దం ఎంత విశేషమో. భక్త ఏకాంతినో ముఖ్య. ఏకాంతినో యస్య నకంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్నా అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్ర మగ్నా. ఆ ముక్తజీవులు ఒకరు ఉన్నారు, ఇటువైపు కోరిక కోసం కోరి ఉన్నారు. మరొకరు ఉన్నారయ్యా, వాళ్ళు మహానుభావులు. వాళ్ళు ఏకాంత భక్తులు. వాళ్ళు పరమాత్మ తప్ప అన్యం పట్టదు. వాళ్ళు యస్య నకంచనార్థం వాంఛంతి. వాళ్ళు ఏది కోరరు. ఎందుకంటే వాళ్ళు కోరాలని దృష్టి అటు వెళ్ళదు. ఎందుకంటే అమృతం తాగుతూ కూర్చున్న వాడికి ఏమిటి ఉంటుందండి ఇక్కడ? మరొక వైపు దృష్టి వెళ్ళదు. ఎందుకంటే ఒక రసవంతరమైన అమృతం మీరు తాగుతుంటే, ఏమంటే ఇప్పుడే తీసుకొచ్చారంటే కష్టపడి బోరు వాటర్ అంటే తాగుతారండి ఎవడైనా ఇక్కడ? అలాగా వాళ్ళు వీటిని ఆశించరయ్యా. ఎందుకంటే భగవత్ ప్రపన్నాహ. వాళ్ళు భగవంతుడు పట్టు కూర్చున్నారు. వాళ్ళు ఇటు తిరగమంటే ఎలా తిరుగుతుంటారు? ఆ అందమైన భగవంతుడు కౌగిల నుంచి బయటకు రాలేరు వాళ్ళు ఇక్కడ. వాళ్ళు భగవత్ ప్రపన్నులు. వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంతి. అత్యద్భుతమై పరమమంగళమైన ఆ భగవాన్ యొక్క చరిత్రల్ని గానం చేస్తుంటారు. ఎలాగూ? ఆనంద సముద్రమగ్నా. ఆనంద సముద్రంలో మునిగిపోయి గానం చేస్తుంటారు. కనుకనే ఏ పరమాత్మని ముక్తజీవుల అనుభవానికి తెచ్చుకుంటారో ఆ పరమాత్మని శరణు వేడుతున్నాను. ఏ పరమాత్మని విషయాసక్తులు పొందలేరో ఆ పరమాత్మని శరణు వేడుతున్నాను. ఏ పరమాత్మని కోరి ఏది కావాలంటే అది జీవులు పొందుతారో ఆ పరమాత్మని శరణు వేడుతున్నాను. ఏ పరమాత్మని ఏదీ కోరుకోకుండా ఆయన్నే పట్టుకుని ఆయన చిత్రలే గానం చేసి ఏకాంతులు తరించిపోతారో ఆ పరమాత్మను శరణు పెడుతున్నాను. అన్నిటికీ పరమాత్మ ఒక్కడే. లక్షణాలు వీళ్ళవి ఎంత అద్భుతంగా నిర్వచించారు. ఎవరికి వారు వారి వారి ప్రవృత్తులు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెళుతున్నారు. ఇందరి చేత ఇన్ని విధాలుగా ఆదరింపబడుతూ ఆశ్రయింపబడుతున్న పరమాత్మని నేను ఆశ్రయిస్తున్నాను. దీన్ని బట్టి ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి భగవంతుడు అంటే ఏమిటో. తమక్షరం బ్రహ్మపరం పరేశం అవ్యక్తమాధ్యాత్మిక యోగ గమ్యం. ఆధ్యాత్మిక యోగ గమ్యం. ఆధ్యాత్మిక యోగము చేత మాత్రమే తెలియబడువాడు. ఆధ్యాత్మిక యోగం అంటే అంతర్ముఖ సాధన. ఇదొక్కటి తెలుసుకుంటాం. ఆత్మని పొందాలని ఆత్మజ్ఞానము తెలుసుకుంటూ చేసే సాధన, దానికి మాత్రమే తెలియబడువాడు. అతీంద్రియం సూక్ష్మమివాతి దూరం అనంతమాజ్యం పరిపూర్ణమీడే. స్తుతి అప్పుడే పరాకాష్ఠకి వెళ్ళిపోతుందండి. సవైన దేవాసుర తిర్య మర్త్యతిర్యం న స్త్రీ న షండో నపుమ న జంతు నాయం గుణకర్మ న సన్న చాసత్ నిషేధశేషో జయతాదశేష. అతడు దేవత కాదు, అసురుడు కాడు, మానవుడు కాడు, పక్షి కాదు, పశువు కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకం కాదు, జంతువు కాదు.
గుణం కాదు, కర్మ కాదు, సత్తు కాదు, అసత్తు కాదు. ఇలా కాదు కాదని తేల్చేక ఏది మిగులుంటుందో అది ఆయన. ఆయన తప్ప మరేది లేదు. అటువంటి పరమాత్మ శరణు వేడుతున్నాము. అయిపోయింది, చివరికి వచ్చేసింది. సోహం విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వవేదశం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. ఇంతవరకు భగవంతుని చెప్పారే. ఆయన తెలుసుకోవాలంటే మనకు కనబడేదేమిటి? ఆయన వల్ల పనిచేసే ప్రపంచం. ఆయన వల్ల పనిచేసే ప్రపంచం వల్ల నీవు తెలుసుకోవాల్సిందేమిటి? ప్రపంచం ఆయన వల్ల పనిచేస్తుందని. అప్పుడు ప్రపంచము వల్ల పోయి ఆయన మిగిలిపోవాలి. అది కావాల్సింది ఇక్కడ. అందుకు విశ్వం ఎందుకుందరయ్యా అంటే విష్ణువుని తెలియజేయడానికి ఉంది నాయన. అందుకే విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వమయుని విశ్వన విశ్వున్ శాశ్వతునజు బ్రహ్మప్రభు ఈశ్వరుని పరమ పురుషు నే భజయంతు. వినడానికి అంత బాగుందో. విశ్వ 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 10 మార్లు వచ్చి. కాదయ్య బాబు, ఇందులో ఆలోచించు. విశ్వకరు, విశ్వాన్ని చేసినవాడు. విశ్వదూరుడు, విశ్వానికి దూరంగా ఉన్నట్ట. ఎలా అంటే కొండ చేసిన కొమ్మరి కొండకు దూరంగా ఉండక ఎక్కడ ఉంటాడు, అలాగే విశ్వాన్ని తయారు చేసి దూరంగా ఉన్నాడండి. లేట్ మళ్ళీ. విశ్వాత్మకు, విశ్వం తానై ఉన్నాడండి. ఇదేంటండి? విశ్వాత్మకుడైతే విశ్వదూరుడు ఎలా అవుతాడు? విశ్వదూరుడైతే విశ్వాత్ముడు ఎలాగవుతాడు అంటే చేసిన జగత్తులో తానుంటూ జగద్వికారాలకు అంటకుండా ఉన్నాడు గనక విశ్వదూరుడు. జగత్తంతా వ్యాపించాడు గనక విశ్వాత్మకుడు. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వమయుని. విశ్వంతో పట్టి చూస్తే విష్ణువు విశ్వమయుడు. అలా కాకుండా మయ తీసేస్తే విశ్వం విష్ణువే. విశ్వమయుని విశ్వు అవిశ్వున్. దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది? విశ్వం ఆయన, విశ్వానికి అతీతుడు ఆయన అని తెలుస్తుంది. ఆయన ఎప్పుడుంటాడు? శాశ్వతుడు. అంతకీ అంత శాస్త్రుడైన ఎప్పుడప్పుడు పుట్టాలి కదా. అజుడు, జన్మలేనివాడు. అంతే కానీ ఆయన పైన ఎవరున్నారా? బ్రహ్మప్రభు, గొప్పవాడు. ఆయన్ని మించిన ప్రభువు లేడు. అటువంటి ఈశ్వరుని నేను శరణు వేడుతున్నాను. పోతన గారు ఎంత అందంగా అనువదించారు. అయితే అటువంటి వాడిని చూడాలంటే జ్ఞానాగ్నితో కర్మలను దగ్ధం చేసిన యోగీశ్వరులు ఆయన్ని తప్ప మరేది చూడరు. ఎందుకంటే వారి బుద్ధి సద్యోగము చేత విభాసితమైంది. సద్యోగం అంటే ఉత్తమమైనటువంటి జ్ఞాన సాధన చేత ప్రకాశాన్ని పొందిన బుద్ధితో వారు ఆయన్ని చూస్తున్నారు. ఆయన్నే చూస్తున్నారు. ఆయన్ని తప్ప మరిదేన్ని చూడట్లేదు. వాళ్ళు యోగాగ్ని దగ్ధ కర్ములు. యోగరంధిత కర్మాణో హృది యోగ విభాసితే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మ్యహం. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగా నిక్షింతురట్టి పరము భజింతున్ అని స్తుతిస్తూ ఇంకొక శ్లోకం ఉంది. కానీ పట్టుకుంటే కలడం దురుదీనులయడ కలడం దురు పరమయోగి గణముల పాలన్ కలడం దురన్ని దిశలను కలడు కలండనిడి వాడు కలడో లేడో. ఈ పద్యం మూలంలో లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ కలడో లేడో అందరికీ వచ్చు, కానీ కలడో లేడో ఈ పద్యం మాత్రం సంస్కృతంలో ఎక్కడా లేదండి. ఎందుకంటే గజేంద్రుడు కలడో లేడో టైప్ కాదు, కలడు టైప్. కలడో లేడు మన టైపు. పట్టుకున్నాం కానీ ఉన్నాడే లేడా. అలాగైతే వచ్చేవాడు కాడు విష్ణువు. తెలుసుకోండి ఇక్కడ. అలా అనుకునేవాడికి విష్ణువు రాడు. కలడు ఫర్మ్నెస్. కలడంబోది కలండు గాలి కలడు ఆకాశంబున. నువ్వు ఊపేశాడే కలడంటే అలా చేస్తాడే. కలడో లేడో అంటే ఆలోచించుకో, తరచొద్దు అంటాడు ఇక్కడ. అంత తేలిక. కనుక కలడో లేడో అనే మాట అనలేదు. అది పోతన గారి తెలుగు భాగవతంలో ఉందే తప్ప వ్యాస భాగవతంలో లేదు. అలాగని పోతన గారిని తప్పంటే మహా తప్పు. అక్కడ పోతన గారు అంతవరకు గజేంద్ర స్థితిని వర్ణిస్తూ తర్వాత ఈ మన జీవుల వేదని చెప్పారు ఇక్కడ. కలడో లేడు టైప్ మనదే. ఎప్పుడు కలడో లేడో. ఫలం దూరమవుతున్న కొద్దీ సందేహం పెరిగిపోతూ ఉంటుంది. ఇది మనస్థితి. అందుకు ఇక్కడ చెప్పుకోవడం, ఈ పద్యం చెప్పడం గజేంద్రుని అర్థం చేసుకోవడం కోసం చెప్పడమే తప్ప పాండిత్య పరాకాష్ఠ ప్రదర్శించుకోవడం కాదు. తెలుసుకోండి ఇక్కడ. పోతన గారు రచించిన పద్యంలో ఉందే తప్ప మూలంలో ఎక్కడో కానీ ఇఫ్ కానీ బట్ కానీ లేదండి ఇక్కడ. తెలుసుకోండి ఇక్కడ. నిశ్చయాత్మకమైన ఏవం వ్యవసితో బుద్ధ్యా అన్నాక కలడో లేడు ఎక్కడ? కలడో లేడు. చూశారు, మనకి మిగిలిన పద్యాలు ఏవి పట్టలేదు. కలడో లేడు పట్టేసింది అని మన స్థాయి ఏంటో మనకి తెలిసిపోయింది ఇక్కడ. అది పోతన గారు అందుకే మీకు ఇది సరిపోతుందని ఆయన నేను గజేంద్ర గురించి కాదు మీకోసం రాస్తున్నానని రాశాడు మహానుభావుడు. ఇక్కడ ఏం చేస్తాం, అది ఇక్కడ. కానీ కలడో లేడో అనలేదు. కానీ ఒక అత్యద్భుతమైన శ్లోకం ఉందండి. ఇది నిజానికి మొత్తం గజేంద్ర మోక్షానికి కిరీటం. కానీ మన దురదృష్టం ఏంటో కానీ అది తెలుగులో అనువదింపబడలేదు. కానీ అదే టైటిల్ సాంగ్. మోక్షణం అక్కడుంది. ఇప్పుడు ఒక్కటి ఆలోచన, మోక్షం ఎవరికి వచ్చింది? గజేంద్రుడికా మొసలికా? అవునా? మొసలికతే ఏమైంది పాపం?
మొసలిగారు ఆయన గంధర్వుడు, శాపవశత్తు మొసలయ్యాడు. ఆయన్ని చక్రంతో నరికేయగానే ఆయనకి మళ్ళీ అమ్మయ్య అనుకుని గంధర్వుడు అయిపోయాడు. ఇప్పుడు ఆయనకి మకర మోక్షణము అని పెట్టాలిగా, అది ఎందుకు పెట్టలేదు? గజేంద్రుడికి మొసల నుంచి మోక్షం వచ్చిందా? వచ్చిందని మీరు అనుకుంటున్నారు, రాలేదని నన్ను అన్నగానే అది మోక్షం కాదు. మరేదో ఇచ్చాడు భగవానుడు. ఏమిచ్చాడు? ఆ మోక్షం ఏమిటి? మరి దీన్ని ఎందుకు మోక్షం అనలేదు? ఏ మోక్షం కావాలని గజేంద్రుడు అడిగాడు. అడగంది ఆయన కూడా ఇవ్వడు. నన్ను మొసల నుంచి విడిపించడం అనలేదుట. అనలేదని స్పష్టంగా ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఆ శ్లోకం ఒక్కడు చెప్పుకుని మనం నమస్కారం చేసుకుందాం. గజేంద్రుడిని కాసేపు స్తోత్రం చేయనివ్వండి, అప్పుడే విష్ణువుని ఎందుకు రానివ్వడు. అత్యద్భుతమైన స్తోత్రం. జిజీవిషేనాహమిహాముయాకిం అంతర్బహిశ్చావృతయే భయోన్యా ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్యాత్మలోకావరణస్య మోక్షణం. అక్కడుందండి మోక్షం. ఇందాక చెప్పిన మోక్షం, ఈ మోక్షం రెండు గుర్తుపెట్టుకుంటే గజేంద్రుడు ఏ మోక్షం అడిగాడో తెలుస్తుంది. అప్పుడు మనకి ఇంతవరకు తెలిసిన కథ కాదన్నమాట అని తెలుస్తుంది. మరేంటో తెలుసుకోవాలనిపిస్తుంది కనుక రేపు సమావేశం అవుదాం, ఆ మోక్షం ఏంటో తెలుసుకుందాం. ఆ రమ్యమైన స్తోత్రం ఆ చివరి కొసమెరుపులు అలా పెట్టుకుని నమస్కారం చేద్దాం. అయ్యో లావొక్కి తెలియలేదు, ఓ కమలాప్తో వరద వస్తారు తొందరగా. మనకి ఇంకా కొంచెం ఓపిక పడదాం, రేపు వస్తుంది, అన్నీ రేపు వస్తాయి. విమోక్షణం రేపు అర్థం చేసుకుంటే కానీ మోక్షం ఎక్కడొస్తుంది? కానీ అర్థం చేసుకోవడానికి కావాల్సిన పునాది వాళ్ళు వేసుకున్నాం. రేపు మనం అర్థం చేసుకుందాం. స్తోత్రం ఫలం రేపు పరిపూర్ణం చేసుకుందాం. గజేంద్రవరదుడైన నారాయణునికి నమస్కరిస్తూ గజేంద్రవరద శ్రీకృష్ణ పరమాత్మకీ జై.